హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతాం. దట్ టు ఫర్ ద జూలై 18th అనమాట. జూలై 18, 2023 హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతాం. సో మీరు సీరియస్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు, అలాగే సివిల్ సర్వీస్ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, హిందూ న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి, కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాలి అనే ఒక స్ట్రెస్ జోన్లో మీరు ఉంటున్నారు అంటే మీకు ఉంటున్న ఏకైక సొల్యూషన్ ఈ వీడియో అవుతుందండి. సో అద్భుతంగా మనం హిందూలో వస్తున్న ఆర్టికల్స్ అంతా కూడా డీటెయిల్గా తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ, తెలంగాణలో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి క్వాలిటేటివ్గా అందే విధంగా మనం ఈ యొక్క కంటెంట్ అనేది మీకు తీసుకొస్తున్నాం అన్నమాట. సో అలాగే మీకోసం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా అద్భుతమైన కోర్సెస్ అనేది తీసుకొస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి మీకు బ్లాక్ బస్టర్ ఆఫర్ అనేది నడుస్తుందండి. ఎనీ 2 కోర్సెస్ తీసుకుంటున్న వారందరికీ కూడా ఏంటి 15K మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. 10K అంటే 10,000 కాస్ట్ చేసే కోర్సెస్ 2 తీసుకుంటున్నప్పుడు మీకు డైరెక్ట్గా 5,000 డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టార్గెట్ ప్రిలిమ్స్ కోర్స్ 2 తీసుకుంటున్నారు అంటే ఈచ్ వన్ కాస్ట్ 10,000. బట్ 2 తీసుకున్నారు అన్నప్పుడు మీకు ఓన్లీ 15K అవుతుంది. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఎథిక్స్ అయినా, ఎస్ఏ అయినా, కరెంట్ అఫైర్స్ అయినా, ఆన్సర్ రైటింగ్ అయినా, ఏవైనా కానీ మీకు 2 కోర్సెస్ తీసుకున్నప్పుడు ఒక మేజర్ డిస్కౌంట్గా 5,000 అనేది మీకు బ్లాక్ బస్టర్ ఆఫర్లో అనేది అందిస్తుంది అన్నమాట. అలాగే మన కోర్సెస్ ఏం తీసుకున్నా కానీ లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్. మరి ఇక్కడ ఉంటున్న బ్లాక్ బస్టర్ ఆఫర్ ఎంతకాలం వరకు అని తీసుకున్నారు అంటే ఓన్లీ టిల్ 22nd జూలై 22nd వరకు మాత్రమే ఈ యొక్క బ్లాక్ బస్టర్ ఆఫర్ అనేది మీకోసం ప్రత్యేకంగా అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో అందుబాటులో అనేది ఉంటుందన్నమాట. సో అలాగే ఎవరైతే కంప్లీట్ కోర్స్ కావాలనుకున్నారో, యూపీఎస్సీ మీకు ప్రిపేర్ అవ్వడానికి కంప్లీట్ కోర్స్ కావాలనుకున్నారో, సో మీకోసం మనం ప్రత్యేకంగా ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది అందిస్తూ ఉన్నాం. సో జస్ట్ నెలసరి 5,000 కట్టుకుంటూ మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు కొనసాగించొచ్చా అంటే అలాంటి ఒక అవకాశం అనేది మీకు ఇక్కడే మీకు అందుబాటులో అనేది ఉంటుంది. అంటే ఈఎంఐ ఆప్షన్ అనేది అందిస్తున్నాం. తర్వాత మీరు కంప్లీట్ సింగిల్ పేమెంట్ చేయాలనుకున్నా కానీ 60,000 రూపీస్ మీరు పే చేయొచ్చు. పే చేసి 31st జూలై వరకు ఈ ఫీజ్ అనేది మీకు ఆఫర్లో అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఎవరైనా ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకున్నారు అంటే మీరు క్లాస్ ఎన్విరాన్మెంట్లో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకున్నారంటే హైదరాబాద్ లేదా వైజాగ్ నుండి కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది అందిస్తూ ఉన్నాం. సో దానికి తగినటువంటి కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు ఇతర ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా కానీ మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇలా మరింత డీటెయిల్గా, మరింత కంప్రహెన్సివ్గా ఇంకా మల్టిపుల్ ఎండెడ్ క్వశ్చన్స్ అనేవి మీకు వస్తూ ఉన్నాయి. అలాగే రోజు కూడా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, గత సంవత్సరంలో అడిగిన ఒక యూపీఎస్సీ క్వశ్చన్ అనేది చూస్తాం. సో దాని ద్వారా ఏంటంటే మనం ఆ యూపీఎస్సీ స్టాండర్డ్ని మనం మెయింటైన్ చేస్తూ మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మనకి అర్థం చేసుకుంటూ ఎగ్జామ్ కూడా మనం ఈజీగా అప్రోచ్ అవ్వడానికి అనేది ఉంటుందన్నమాట. లెట్ us see the question. సో ఈ క్వశ్చన్ చూసారు అంటే విత్ రెఫరెన్స్ టు ద ఎర్త్ అట్మాస్ఫియర్, భూమి యొక్క అట్మాస్ఫియర్ని రెఫరెన్స్గా తీసుకునేసి కింద ఇవ్వబడిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేది అడుగుతున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడ్డానికి టఫ్గా ఉంటుంది, చదివినా టఫ్గా ఉంటుంది, కానీ బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్తో ఆన్సర్ చేసే క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూసుకుందాం. టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ రిసీవ్డ్ అట్ ద ఈక్వేటర్ ఇస్ రఫ్లీ 10 times దట్ రిసీవ్డ్ అట్ ద పోల్స్. ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలుసు పోల్స్ కంటే కూడా ఎప్పుడు కూడా ఈక్వేటర్ వచ్చేసి ఎక్కువ ఇన్సులేషన్ అంటే ఏంటి, సూర్యకాంతి యొక్క ప్రభావం అనేది అక్కడ ఎక్కువగానే ఉంటుంది, అందరికీ తెలుసు. కానీ మీరు చదివిన ఏ పుస్తకంలో అయినా సరే పర్టికులర్గా 10 times ఉంటుందని చెప్పున్నారా? లేదండి. కాకపోతే ఏంటి, ఇది కరెక్టే కానీ ఇక్కడ 10 times అనేది తప్పు. కానీ మనం ఏంటి, ఇది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుందేమో అనే ఒక డౌట్తోనే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది ఒక మిస్టేక్స్. సో ఇక్కడ ఫ్యాక్ట్స్ అనేది మనకి ఎప్పుడు కూడా తెలిసి ఉండాలనే దానికి ఇదే కారణం. తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్ కాన్స్టిట్యూట్ రఫ్లీ 2/3 ఆఫ్ ఇన్సులేషన్. సో చూడండి, 2/3 ఆఫ్ ఇన్సులేషన్ అంటే సూర్యకాంతి ఏదైతే వస్తుందో భూమికి దాన్నే మనం ఇన్సులేషన్స్ అంటాం. ఆ టోటల్స్ ఇన్సులేషన్స్లో మనకి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అన్నీ ఉంటాయి. అందులో మనకి ఎక్కువగా ఏంటంటే విజిబుల్ లైట్. సో చూడండి, విజిబుల్ లైట్ ఎక్కువగా ఉంటుంది సూర్యకాంతి వచ్చేటప్పుడు, విజిబుల్ లైట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత యూవీ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది ఉండదు. ఇన్ఫ్రారెడ్ అనేది చాలా వరకు అంటే భూమి
నుంచి కూడా ఎమిట్ అనేది అవుతుంటుంది. సో అందువల్ల ఇన్ఫ్రారెడ్ 2/3 ఉంటుంది అనేది తప్పు అనమాట. సో అందువల్ల ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది డైరెక్ట్గా సన్ నుంచి వస్తున్నప్పుడు సో కన్సిడర్ ఇన్ఫ్రారెడ్ అట్మాస్ఫియర్లో రఫ్లీ 2/3 ఆఫ్ ఇన్సులేషన్ అంటే సూర్యకాంతి నుంచి వస్తున్నప్పుడు దాంట్లో 2/3 ఉంటుంది అనేది తప్పు అనమాట. సో అందువల్ల ఈ స్టేట్మెంట్ పోయింది. సో నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, ఇన్ఫ్రారెడ్ రేస్ ఆర్ లార్జ్లీ అబ్జర్వ్డ్ బై వాటర్ వేపర్ దట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ లోవర్ అట్మాస్ఫియర్. సో చూడండి, సూర్యుని నుంచి కాంతి ఇలా వస్తున్నప్పుడు భూమిని వేడి చేసిన తర్వాత ఆ యొక్క భూమి నుంచి కూడా రిఫ్లెక్ట్ అవుతున్న రేడియేషన్స్ అనేది సో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్గా అనేది ఎమిట్ అవుతుంది అనమాట. సో అలా ఎమిట్ అవుతున్న ఇన్ఫ్రారెడ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బై ద వాటర్ వేపర్. సో మనకి అట్మాస్ఫియర్లో ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి మనం ఎన్నో విషయాలు చదువుతామే కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది మర్చిపోతాం. దట్ ఈస్ వాట్ వాటర్ వేపర్. వాటర్ వేపర్ కూడా ఏంటంటే ఎక్కువ హీట్ని హోల్డ్ చేసే కెపాసిటీ అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ వేపర్ ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనకి లోవర్ అట్మాస్ఫియర్లో ఏంటంటే ఎక్కువ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేది మనకి అక్కడ స్టాగ్నెంట్గా అనేది ఉంటుంది అనమాట, అంటే అక్కడ నిల్వ ఉంటుంది. సో అందువల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కూడా ఏంటంటే ఎక్కువ అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆర్ పార్ట్లీ, సో ఇక్కడ ఏంటి ఆన్సర్ ఈస్ రైట్. తర్వాత చూడండి, ఇన్ఫ్రారెడ్ రేస్ ఇస్ పార్ట్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్. సో చూడండి, ఇన్ఫ్రారెడ్ రేస్ని ఎప్పుడు మనం చూడలేం. సో అందువల్ల ఈ విజిబుల్ స్పెక్ట్రమ్ కాదు. సో అందువల్ల ఈ స్టేట్మెంట్ పోయింది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. సో మిగిలింది ఏంటి ఆప్షన్ 3. సో ఖచ్చితంగా కొన్ని ఫ్యాక్ట్స్ తెలిస్తే తప్ప ఈ ఆప్షన్ని మనం ఆన్సర్ చేయలేం. బట్ సింపుల్, ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది ఎర్త్ నుంచి రిటర్న్గా ఎమిట్ అవుతుంటుంది, ఎర్త్ సర్ఫేస్లో ఎక్కువగా ఉంటుంది, వాటర్ వేపర్ ఎక్కువగా తీసుకుని హీట్ అయితే ఉంటుంది అనే విషయాలు మనకి బేసిక్ లెవెల్లో తెలిసిందంటే చాలా అనమాట. అన్ని స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే రఫ్లీ కరెక్ట్ అని ఎలా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ని కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో ఫేస్ చేసినప్పుడు అంటే ఒక్కటి జాగ్రత్తగా చదవాలి. ఏంటంటే ఆ యొక్క ఆప్షన్స్ ఏవైతే ఇచ్చారో వాటిలో ఏంటంటే ఏ ఫ్యాక్ట్స్ ఇచ్చారో ఆ ఫ్యాక్ట్స్ కరెక్టా కాదా, మనం ఎక్కడైనా పుస్తకంలో చూసామా లేదా అనే వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకేంటి ఒక క్వశ్చన్ ఐడియా వచ్చింది, ఇలా రోజు కూడా ఇలాంటి ఒక క్వశ్చన్ ఐడియా తెచ్చుకుంటూ వాటిని ప్రిపేర్ అవుతూ క్వాలిటేటివ్గా ఎగ్జామ్కి మనం వెళ్తాం అన్నమాట. సో తర్వాత మనము ఇక్కడ చూడండి, సో ఇక్కడ సెకండ్ ఆల్జీమర్స్ డ్రగ్ షోస్ ప్రామిస్. ఆల్జీమర్స్ అనేది ఏంటి, అది ఒక జబ్బు అన్నమాట. సో ముఖ్యంగా వయసు అయిన వాళ్ళకి వస్తుంది మతి మరుపు అంటాం చూసారా, సో అలాంటి వాటిని ఏంటి ఆల్జీమర్స్ అంటాం. సో ఈ ఆల్జీమర్స్ పైన రీసెర్చ్ చేస్తూ ఏంటంటే ఇక్కడ రెండో ఫేజ్ ఆఫ్ డ్రగ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. సో అంటే కొత్తగా ఏంటంటే దీనికంటూ మందులు ముందు లేవు, కానీ ఇప్పుడు ఏంటంటే సో ఎక్స్పెరిమెంటల్ బేసిస్ కావాలంటే స్టడీ అనేది చేస్తున్నారు. సో అలాగే ఏంటి ఈ ఆల్జీమర్స్ డ్రగ్ ఏంటంటే ప్రామిసింగ్ రిజల్ట్స్ అనేది ఇచ్చిందని చెప్తున్నారు. ప్రామిసింగ్ అంటే ఏంటి, చాలా వరకు అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది అనేది అక్కడ మీనింగ్ అనమాట. సో ఈ పాయింట్స్ అర్థమైంది అంటే మనకేంటంటే ఇక్కడ ఈ ఆర్టికల్లో మీరు తెలుసుకోవాల్సిందే అసలు ఆల్జీమర్స్ అంటే ఏంటి, ఎలా వస్తుంది ఏంటి అనేది వాటి గురించి బేసిక్స్ తెలియాలి. ఎందుకు సార్ అంటే ఆల్జీమర్స్ అనేది చాలా వరకు అంటే న్యూస్లో మనకి ఎక్కువగా అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనం దాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆల్జీమర్స్ అనేది అంటే ఒక రకంగా తీసుకోవాలంటే డీజెనరేటివ్ న్యూరాలజికల్ డిసార్డర్. న్యూరాలజికల్ అంటే ఏంటి, బ్రెయిన్ని మనకి డిస్టర్బ్ చేస్తుంది అనమాట. న్యూరాలజికల్ డిసార్డర్ అంటాం, బ్రెయిన్ని ఎఫెక్ట్ చేసే ఒక డిసార్డర్ అనమాట. సో ఇది ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుంది, బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. బ్రెయిన్ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఏమైపోతుంది, మనకి మెమరీ లాస్ అనేది అయిపోతుంది. సడన్గా విషయాలు మర్చిపోవడం కానీ ఇలా మెమరీ లాస్ అనేది ఎక్కువైతూ ఉంటుంది. ముసలి వాళ్ళల్లో అందరూ కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసుకో. తర్వాత కాగ్నిటివ్ అంటే ఏంటి, తెలివి, స్వయాన ఆలోచించే ఒక తెలివి ఏదైతే ఉంటుందో ఈ కాగ్నిటివ్ క్యాపబిలిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. సో కాగ్నిటివ్ డిక్లైన్ అంటాం. కాగ్నిటివ్ థాట్స్ అనేది కూడా ఏంటంటే తగ్గిపోతూ వస్తుంది. తర్వాత మనిషి యొక్క బిహేవియర్లో కానీ మాట తీరులో కానీ అన్నింటిలో కూడా ఏంటంటే మార్పు అనేది వస్తుంది. సో ఈ ఆల్జీమర్స్ ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే డెస్ట్రాయ్ ద మెమరీ. మన బ్రెయిన్లో ఉంటున్న మెమరీ ఏదైతే ఉంటుందో ఆ మెమరీని ఏంటంటే సో అది డెస్ట్రాయ్ చేస్తుంది. అలాగే ఏంటి, థింకింగ్ స్కిల్స్, మీకు స్వయాన ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ఒక టాలెంట్ ఏదైతే ఉంటుందో అలాంటి థింకింగ్ స్కిల్స్ని కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అలాగే ఏంటి, మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డిమెన్షియా. సో చాలా వరకు ఏంటంటే 60 to 80% అంటే చాలా మోస్ట్ కాజ్ ఆఫ్ డిమెన్షియా అంటే డిమెన్షియా కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు 60 to 80% చూడండి, ఈ యొక్క ఆల్జీమర్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో 60 to 80% అనేది ఏంటి డిమెన్షియా అనేది వస్తుంది. డిమెన్షియా కేసెస్ అనేది నమోదైందని చెప్తున్నారు. సార్ డిమెన్షియా అంటే ఏంటి సార్ అని అడగండి, సింపుల్ అదండి. డైలీ హ్యాబిట్స్ని మనం పని చేయలేకపోవడం, మనలో ఏంటంటే మెమరీ లాస్ అయిపోవడం, చాలా వరకు మన పనులు మనము మర్చిపోతూ ఉంటాం అలాంటి వాటిని. సో చాలా వరకు ఇలా మనం మతిమరుపు కానీ ఇలాంటి డిమెన్షియా కానీ ఇలాంటి ఎవరిని ఎఫెక్ట్ చేస్తున్నాను, మోస్ట్లీ ఏంటి
ఓల్డర్ పీపుల్, చాలా వరకు ఓల్డర్ అంటే ఎల్డర్లీ పీపుల్, ముఖ్యంగా ఏంటంటే గ్రేటర్ దెన్ 65 ఏజ్. గ్రేటర్ దెన్ 65 ఏజ్ ఉన్న వాళ్ళలో కామన్గా ఎక్కువగా వచ్చే ఒక జబ్బు ఏంటంటే ఈ ఆల్జీమర్స్ అనమాట. సో అలాగే ఇంతవరకు కూడా సైంటిస్ట్ ఎంతో స్టడీ చేసిన డోంట్ నో ద ఎగ్జాక్ట్ కాజ్ అంటే ఏంటి, సో ఇది ఎందుకు వస్తుంది అనే ఒక ఎగ్జాక్ట్ కాజ్, అసలైన కారణం ఏంటో ప్రస్తుతానికి చాలా వరకు తెలియకుండానే ఉందనేది చెప్తున్నారు. ఎగ్జాక్ట్ కాజ్ అనేది తెలియలేదు అన్నారు. అలాగే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఇదేంటి చాలా విషయాల నుంచి ఇది ఇన్ఫ్లుయెన్స్ అయిందని చెప్తున్నారు, నమ్మబడుతున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే జెనెటిక్స్. సో మన యొక్క జెనెటిక్స్ని బట్టి ఉండొచ్చు, ఎన్విరాన్మెంట్ బట్టి ఉండొచ్చు, అలాగే మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి ఉండొచ్చు. వీటిలో దేని బట్టి అయినా కానీ ఈ యొక్క జబ్బు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సరే, ఇప్పుడు దీనికి సిమ్టమ్స్ ఏంటి సార్, ఎలా సార్ దీన్ని తెలుసుకోవడం అని మనం తెలుసుకున్నాము అంటే సిమ్టమ్స్. సో ఎప్పుడైనా కానీ మెమరీ లాస్ ఇలాంటి అవుతుందంటే సిమ్టమ్స్ ఏంటి, మీరు ఒక వస్తువు పెడితే అక్కడ మర్చిపోతూ ఉంటారు, అవునా కదా. మైల్డ్ మెమరీ లాస్ అంటే చిన్న మెమరీ లాస్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి మైల్డ్ మెమరీ లాస్ ఏదైతే ఉంటుందో అవి కానీ, అలాగే డిఫికల్ట్ ఇన్ వర్క్స్ అంటే ఒక పని చేయడంలో మనకంటే చాలా ఇబ్బందులు, డిఫికల్ట్ ఇన్ వర్క్స్ అనమాట. సో పని చేయడంలో, పనితీరులో చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఇంకా ఈ డిసీజ్ని ట్రీట్ చేయకపోవడం, అలాగే క్యూర్ చేయకపోయినా, అలాగే ప్రాపర్ కేర్ చేయకపోయినా ఫ్యూచర్లో ఏమైపోతుంది, ఇంకా వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. డ్రెస్సింగ్, ఈటింగ్ ఇలాంటి వాటిని కూడా చేయలేని పరిస్థితి అని వస్తుంది. అంటే సో కానొక సమయంలో ఉంటే డిఫికల్ట్ ఇన్ డ్రెస్సింగ్. సో చూడండి, డ్రెస్సింగ్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది రావచ్చు. డిఫికల్ట్ ఇన్ డ్రెస్సింగ్, ఈటింగ్, తినడం కూడా ఇబ్బంది అయిపోవచ్చు. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కూడా మనకి వెళ్ళిపోతుంది అనమాట. సరే, ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వచ్చామంటే ట్రీట్మెంట్ అనేది ప్రస్తుత కాలం వరకు నో క్యూర్ అంటే పర్ఫెక్ట్గా దాన్ని క్యూర్ చేసే ఒక క్యూర్ అనేది ప్రస్తుతానికి అయితే కనుగోలేదు అనేది మనకి క్లియర్గా అనేది అర్థమవుతుంది అనమాట. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉంటున్న అవైలబిలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ని బట్టి, వీటిని బట్టి, సో అలాగే ఏంటంటే హ్యూమన్ కేర్, సో అవన్నీ కూడా అందించడం వల్ల ఏంటి ఇట్ క్యాన్ బి బెటర్ అనేది చెప్తున్నారనమాట. సో అందుకని ఏంటి ట్రీట్మెంట్ విషయానికి వచ్చామంటే నో ట్రీట్మెంట్. అలాగే ఏంటంటే ఈ యొక్క సిమ్టమ్స్ని మేనేజ్ చేయడానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ జబ్బును మానించడానికి ట్రీట్మెంట్ అనేది లేదనమాట. చాలా వరకు మెడికేషన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు జాగ్రత్తగా బ్రెయిన్ క్యారీ చేసుకుంటూ సో వాళ్ళ యొక్క కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఏదైతే ఉంటుందో, సైకలాజికల్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటుందో వాటిని కాపాడుకుంటూ వర్కింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఓవర్వ్యూ అనమాట. సో ఇది మనకి ఉంటున్న ఒక కంప్లీట్ థింగ్స్. సో అందులో డిమెన్షియా అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. సేమ్ మెమరీ లాస్ లాంటిదని మనం డిమెన్షియా అని అంటాం, ఎందుకంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి. దట్స్ వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. నార్మల్గా ఆల్జీమర్ రావడానికి కామన్ కారణం ఏంటి, ఈ యొక్క డిమెన్షియా అని అనొచ్చు. దిస్ ఇస్ వెరీ 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 క్రూషియల్. సో మొత్తానికి ఏంటంటే ఈ డిమెన్షియా కానీ ఏంటంటే ఇది ఒక రకంగా ఏంటంటే ఈ యొక్క మనం అల్జీమర్స్ డిసీజ్ వచ్చినప్పుడు ఒక ఎఫెక్ట్గా అనేది మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడండి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. దీని మీద మెయిన్స్లో క్వశ్చన్ రావడానికి, ఎందుకంటే నార్మల్గానే హీట్ వేవ్స్ ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా ఎక్కువగా యూరోప్ కానీ నార్త్ అమెరికా కానీ కంట్రీస్లో అనేది ఈ జూలై మంత్లో ఎక్కువ ప్రభావితం అనేది అవుతుంది. సో రీసెంట్గానే దానికి సంబంధమైన ఈవెన్ లాస్ట్ బిఫోర్ ఇయర్ హీట్ వేవ్స్ అనేది భయంకరమైన ఇంపాక్ట్ అనేది కలిగించింది. అదేవిధంగా ఈసారి కూడా హీట్ వేవ్ బేక్స్ Southern Europe, sparkling warning to citizens to stay inside, drink water and limit exercise. సో ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్లో వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటాలియన్ హెల్త్ అఫీషియల్స్ ఏం చెప్పున్నారు, హీట్ వార్నింగ్ అనేది ఇచ్చున్నారు. సదర్న్ యూరోప్లో చాలా వరకు ఇంతవరకు చూడనటువంటి విపరీతమైన వేడి, టాప్ 40 degrees, చాలా వరకు 40 degrees. వాళ్ళ యొక్క నార్మల్ టెంపరేచరే 20 అలా ఉంటుందండి. అంటే నార్మల్ టెంపరేచర్ కాకుండా 20 degrees కంటే ఇంకా ఎక్కువ, అంటే ఉన్నదానికన్నా డబల్ టెంపరేచర్ రావడం అనేది మనకే 40 degrees తట్టుకోలేము. పాపం వాళ్ళు ఎలా ఉంటారు. సో వాళ్ళ యొక్క క్లైమేట్ కండిషన్స్కి, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ ప్యాటర్న్స్కి అన్నిటిని కంపేర్ చేసుకున్నామంటే విపరీతమైన వేడికి వాళ్ళు తట్టుకోలేరు. సో అలాంటి ఒక విషయం అనేది అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు దానికి సంబంధితమైన వార్నింగ్ అనేది ఇచ్చున్నారు. పీపుల్ అందరినీ కూడా, ఇంకా ముసలి వాళ్ళని ఇంకా జాగ్రత్తగా ఉండమని, మెడికల్ కేర్ తీసుకోమని. ఈ కండిషన్స్లో స్వెట్టింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళు ఏంటంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలనేసి చూడండి. మే ఎండ్, జూన్ స్టార్టింగ్ ఆ టైంలో మనకి వార్నింగ్ ఇచ్చారు చాలా వరకు. కానీ ఇప్పుడు ఏంటి, యూరోపియన్ కంట్రీస్కి వార్నింగ్ ఇస్తున్నారు. సో అంటే డైలీ కూడా వాటర్ తాగమని, డే టైంలో మ్యాక్సిమం ఇంట్లో ఉండమని. సో ఇలాంటి వార్నింగ్. అలాగే ఏంటంటే చూడండి, దీనికంతా కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో హై ప్రెషర్ కండిషన్స్, యాంటీ సైక్లోనిక్ కండిషన్స్.
యాంటీ సైక్లోనిక్ కండిషన్స్ అనేది అక్కడ వస్తున్నాయి. సో అలాగే అక్కడ ఉంటున్న కండిషన్స్ అన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అనిమల్స్ వాటిని కూడా పెట్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా కేర్ తీసుకోమని వాళ్ళు వార్నింగ్ అనేది ఇచ్చున్నారనమాట. సో అలాగే ఆ యొక్క యాంటీ సైక్లోనిక్ కండిషన్స్ని ఏమంటారంటే సెర్బరస్ అంటారు. ద మల్టీ హెడెడ్ డాగ్ అని అంటారు. గాడ్స్ గేట్ టు ద అండర్ వరల్డ్ ఇన్ గ్రీక్ మిథాలజీ. గ్రీక్ మిథాలజీలో సెర్బరస్ అంటే నెంబర్ ఆఫ్ తలలుండే ఒక డాగ్ అన్నమాట. గ్రీక్ మిథాలజీలో గేట్స్ని గాడ్ చేస్తున్నట్టు, అండర్ గ్రౌండ్ వరల్డ్ని గాడ్ చేస్తున్నట్టు చెప్తారనమాట. ద థర్డ్ హీట్ వేవ్ ఇన్ ద మంత్ ఎక్స్పెక్టెడ్ టు ఎఫెక్ట్ ద మెడిటరేనియన్ అండ్ లాస్ట్ టిల్ వెనస్డే. ఇంకా కూడా మెడిటరేనియన్ ప్రాంతాల్లో అతిపెద్ద ఇంపాక్ట్ అనేది కలిగిస్తుందని చెప్తున్నారనమాట. సో ఇది ఇంకా కూడా ఏంటంటే ఫ్యూచర్లో ఇలాంటి సచ్ కండిషన్స్ అనేది క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతున్న ఇంపాక్ట్ని సూచిస్తుందని చెప్తున్నారు. సో క్లైమేట్ చేంజ్ బేస్డ్ క్వశ్చన్ మీరు రాస్తున్నప్పుడు సో ఈ యొక్క కండిషన్స్ యూరోపియన్ కంట్రీస్లో ఉంటున్నవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే వైల్డ్ ఫైర్స్ చాలా వరకు సో మనం చూస్తున్న ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ కానీ వైల్డ్ ఫైర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా అవుతున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సో ఇది అక్కడ చెప్పబడిన ఆర్టికల్ అనమాట. సో ఇందులో ఫ్యాక్ట్స్ ఏమీ లేవు. సో దీని గురించి ఫ్యూచర్లో ఏదైనా కానీ ఫ్యాక్చువల్ ఆర్టికల్ వచ్చినప్పుడు ఇంకా మరింత వివరంగా అనేది ఆ ఆర్టికల్ని మనం స్టడీ చేద్దాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నా అంటే ఈ ఆర్టికల్ ఏంటంటే సోలమన్ ఐలాండ్స్ యొక్క పిఎం గారు చైనాకి విజిట్ వెళ్ళారు. సో ఈ సోలమన్ ఐలాండ్స్ అనేది పసిఫిక్ ఐలాండ్స్లో ఒక ఐలాండ్ అండి. వారు చైనాతో ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్ టై అనేది రీసెంట్గా సైన్ చేశారు. అలాగే వాళ్ళ యొక్క పిఎం వచ్చేసి డైరెక్ట్గా చైనాకి వెళ్ళి సెక్యూరిటీ టైస్ అవన్నీ కూడా చాలా వరకు స్ట్రాంగ్ చేసుకుంటూ ఏంటంటే సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది ఏర్పరచుకున్నారు. సో ప్రైమ్ మినిస్టర్ అయిన మనషేస్ సొగావరే వారు చైనా యొక్క ప్రెసిడెంట్ని కూడా జీ జిన్పింగ్ని మీట్ అవ్వడం జరిగింది. మీట్ అయిన తర్వాత వాళ్ళు పబ్లిక్ స్టేట్మెంట్ అని ఇచ్చారు. యూఎస్ ఆస్ట్రేలియా మీరంతా టెన్షన్ పడద్దు, మేమిద్దరం ఫ్రెండ్షిప్తో ఉన్నాం, కానీ ఇది ఏ యొక్క దేశంతో సెక్యూరిటీకి ఇబ్బంది కలిగించే విధంగా ఉండదు. మా యొక్క ఐలాండ్ని మేము డెవలప్ చేసుకోవడానికి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాము అనేది వాళ్ళు చెప్పారనమాట. కాకపోతే ఇది మీకు మ్యాప్ రిలేటెడ్ ఆర్టికల్. సోలమన్ ఐలాండ్స్ అనేది ఎక్కడున్నాయి, ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటి కంటెంట్ మనం చదవాలి. సో అందులో ఫ్యాక్చువల్ స్టడీ కొన్ని చెప్పేసి మీకోసం నేను మ్యాప్ స్టడీ కూడా అందిస్తాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సో ఇక్కడ చూడండి జియోగ్రఫికల్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఏంటంటే చూడండి సోలమన్ ఐలాండ్స్, ఈ సోలమన్ ఐలాండ్స్ ఏదైతే ఉన్నాయో సోలమన్ ఐలాండ్స్ అలాగే ప్లస్ చైనా, సో ఇద్దరు కూడా ఈ రెండు దేశాలు కూడా ఏంటంటే చాలా వరకు 9 అగ్రిమెంట్స్ అనేది సైన్ చేశారు. 9 అగ్రిమెంట్స్ అనేది MOUs అనేది సైన్ చేశారంటే రెండు దేశాలు కూడా కలగలిసి కొన్ని విషయాలు అనేది వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి, అలాగే అందులో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ ప్యాక్ట్ కూడా సైన్ చేయడం జరిగింది. సెక్యూరిటీ ప్యాక్ట్ సైన్ చేయడం వల్ల ఏంటంటే చైనాతో సెక్యూరిటీ ప్యాక్ట్ సైన్ చేయడం అనేది చైనా యొక్క మిలిటరీ అనేది అక్కడ స్ట్రాంగ్ అవుతుందనేది నమ్మకం అనమాట. ఈ పసిఫిక్ రీజియన్లో ఆల్రెడీ యూఎస్ ఇలాంటి దేశాలు అనేది అక్కడ ప్రభావితంలో ఉన్నాయి. గువామ్ ఐలాండ్స్ అంటారు, అక్కడ యూఎస్ యొక్క మిలిటరీ స్టేషన్ కూడా ఉంది. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైతే చైనా యొక్క ప్రెజెన్స్ కూడా అక్కడ వస్తుందో అప్పుడు ఇది ఆ ప్రాంతం అనేది ఈ వాటర్స్ అనేది పసిఫిక్ వాటర్స్ అనేది ట్రబుల్సమ్గా మారిపోతుందనేది ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. సో అందువలన ఏంటంటే కన్సర్న్స్ అనేది తెలుపుతున్నారు. సో పర్లేదు. సో వాటి గురించి పక్కన పెడితే ఈ సోలమన్ ఐలాండ్స్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకొని మీకు మ్యాప్ కూడా మనము చదువుతామన్నమాట. జియోగ్రఫికల్లీ ఇంపార్టెంట్ మ్యాప్ దాంట్లో ఉంటున్నాం, ప్రముఖమైన విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. సోలమన్ ఐలాండ్స్, సో ఇది ఒక ఐలాండ్ కంట్రీ. ఇందులో మెయిన్గా ఏంటంటే 6 మేజర్ ఐలాండ్స్ ఉన్నాయి. మేజర్గా ఏంటి 6 మేజర్ ఐలాండ్స్ ఉన్నాయి. సో 6 మేజర్ ఐలాండ్స్ మాత్రమే కాకుండా ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓషియానియా అంటారు, గుర్తుపెట్టుకొని. ఓషియానియా గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అంటే ఏంటి సౌత్ పసిఫిక్ ఓషన్. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సోలమన్ ఐలాండ్స్ అనేది సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్ ఎక్కడుందండి. ఈ యొక్క ఓషియానియా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కూడా సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్లో అనేది ఉన్నాయన్నమాట. సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్లో ఈ యొక్క ఐలాండ్స్ అనేది ఎక్కువగా అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఆస్ట్రేలియాకి నార్త్లో అనేది డిస్ట్రిబ్యూట్ అనేది అయి ఉన్నాయి. అలా ఉంటున్న ఈ యొక్క సోలమన్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ ఏంటి? సోలమన్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి హానియారా. సో గుర్తుపెట్టి హానియారా అనేది దాని యొక్క క్యాపిటల్. అలాగే ఏంటి ఇది ఎక్కడుందంటే లార్జెస్ట్ ఐలాండ్ మీద ఇది లొకేట్ అనేది అయి ఉంటుంది. అలాగే ఏంటంటే చాలా వరకు సోలమన్ ఐలాండ్స్ యొక్క ప్రాపర్టీస్ ఇస్తూ ఉంటాయి. మౌంటేనియస్, కొండలు, రాళ్ళు, రప్పలు ఇలాంటి ఒక కండిషన్స్లో ఉంటుంది. అలాగే అక్కడ ఏంటంటే చూడండి హెవీలీ ఫారెస్టెడ్
అంటే దట్టమైన అడవులు అనేది మనకి అక్కడ చూడొచ్చు అనమాట. సో చాలా వరకు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది చూడొచ్చు, అవన్నీ కూడా అక్కడ మనకి ఉంటుంది. అలాగే ఈ ఐలాండ్లో ఉంటున్న వాళ్ళల్లో 90% ఐలాండర్స్, 90% ఐలాండ్ అంటే ఈ యొక్క దీవుల్లో జీవిస్తున్న వారందరూ కూడా ఏంటంటే మెలనేషియన్స్ అంటారు. సో చూడండి, మెలనేషియన్స్ అంటారు. ఎథనిక్ వెరైటీస్లో వీళ్ళని ఏమంటాం మనం, మెలనేషియన్స్ అంటారు. సో అలాగే ఏంటంటే ఈ సోలమన్ ఐలాండ్స్ అనేది ఒకప్పుడు బ్రిటిష్ చేతిలో ఉంది. సో బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నది ఈ సోలమన్ ఐలాండ్స్. బ్రిటిష్ వద్ద నుంచి కూడా 1978లో ఇండిపెండెన్స్ పొందింది మన యొక్క సోలమన్ ఐలాండ్స్ అనమాట. సో అందుకని దీనికంటూ చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. తరువాత ఈ యొక్క సోలమన్ ఐలాండ్స్లో మాట్లాడుతున్న భాషలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రాంతీయంగా ఎక్కువ ప్రజలు అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి, వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి తరలి వెళ్ళారు కాబట్టి, ఇక్కడ ప్రముఖంగా తీసుకున్నట్టు లాంగ్వేజెస్లో 63 డిస్టింక్ట్ లాంగ్వేజెస్ అనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు అత్యధికంగా ఫిజీ గురించి మీరు నేర్చుకుంటారు. ఇంతకుముందు ఒకసారి నేనే చెప్పున్నాను, అప్పుడు కూడా 800+ లాంగ్వేజెస్ అనేది ఉన్నట్టు మనం చదివాం. సో ఇలా ఐలాండ్ కంట్రీస్ అయినా కానీ మన ఇండియాకి ఎలాగైతే డైవర్సిటీస్ ఉన్నాయో, అదేవిధంగా అక్కడ ఉంటున్న ప్రజలంతా కూడా ఏంటంటే చాలా మల్టిపుల్ డైవర్సిటీ లాంగ్వేజెస్ అనేది మాట్లాడుతున్నారు. ఎంతదా బ్రిటిష్ కంట్రోల్లో ఉందంటే ఏమని, సో ఖచ్చితంగా ఆ ప్రాంతానికి అనేది ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా అనేది చెప్పబడుతుంది. ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నా కానీ ఇంగ్లీష్ అనేది వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్గా అనేది చెప్పబడుతుంది. తర్వాత ఉంటున్న వాళ్ళు మాట్లాడుతున్న కామన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చారంటే పిజిన్. సో పిజిన్ అని అంటారు. సో ఈ పదం గుర్తుపెట్టుకోండి, పిజిన్ అనేది ఏ ప్రాంతానికి చెందిన ఒక కామన్ లాంగ్వేజ్ అని అడిగారు అంటే యూ మస్ట్ బీ ఏబుల్ టు సీ దట్ ఈస్ అవర్ సో కాల్ సోలమన్ ఐలాండ్స్. సో మీకు ఫ్యాక్చువల్గా ఈ యొక్క సోలమన్ ఐలాండ్స్ యొక్క డేటా అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు మ్యాప్ ఓరియంటెడ్గా మిమ్మల్ని తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ చూసారు అంటే సోలమన్ ఐలాండ్స్లో 6 మేజర్ ఐలాండ్స్ ఉంటాయని చెప్పాము. సో ఇక్కడ చూసి చోయ్ సియోల్ అనేది ఒకటి, సో తర్వాత శాంటా ఇసబెల్ అనేది ఒకటి, మలైటా అనేది ఒకటి, కిరా అంటారు, శాన్ క్రిసోబాల్ అనేది ఒకటి, తర్వాత ఏంటంటే గ్వాండల్ కెనల్ అనేది లార్జెస్ట్ ఐలాండ్. అందులోనే ఏంటంటే హానియారా అనే వాళ్ళ యొక్క క్యాపిటల్ అనేది లొకేట్ అనేది అయ్యిందనమాట. ఈ యొక్క ఐలాండ్కి ఒకవైపు వెస్టర్న్ సైడ్ ఏముంది, సోలమన్ సీ అనేది లొకేట్ అయింది, ఈస్టర్న్ సైడ్ పసిఫిక్ ఓషన్ అనేది లొకేట్ అయింది. చాలా వరకు ఇక్కడ ఇండికేషన్స్ ఇక్కడ చూసారు అంటే థిక్ గ్రీన్ కలర్, ఇక్కడ ఉన్న థిక్ గ్రీన్ కలర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, మౌంటైన్స్ని, హిల్లీ టెరైన్స్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్న ఏ భాగం అయినా సరే, ఏ ఐలాండ్ అయినా సరే, ఇవన్నీ కూడా మనకి హిల్లీ టెరైన్ చూపిస్తుంది. ఎందుకు సార్ హిల్లీ టెరైన్? ఇవన్నీ కూడా ఒకప్పుడు వాల్కానిక్ ఆరిజిన్తో ఫామ్ అయింది, టెక్టానికల్ ఆరిజిన్తో ఫామ్ అయిందిగా మనం చెప్పొచ్చు. అలాగే నియరెస్ట్ ఐలాండ్ టు దిస్ సోలమన్ ఐలాండ్స్ ఉన్నప్పుడు ఇక్కడ చూడొచ్చు పాపా న్యూ గినియా. ఏంటిది, పాపా న్యూ గినియా అనేది పక్కనే ఉంటుంది. తర్వాత ఇంకొద్దిగా సౌత్లో వచ్చామంటే శాంటా క్రూజ్ ఐలాండ్స్ అంటారు. సో అలాగే ఇంకొద్దిగా సౌత్లో ఇక్కడ చూసుకున్నారు అంటే ఇటువైపు సోలమన్ సీస్, ఇటువైపు అంటే కోరల్ సీ, ఇటువైపు ఏంటంటే పసిఫిక్ ఓషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీకోసం ఇంకొకసారి ఒక బ్రాడర్ జియోగ్రఫికల్ అప్రోచ్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ క్లియర్గా తీసుకున్నా అంటే ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్ కదండి. కోరల్ సీ నుంచి కూడా ఇటువైపు, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఆస్ట్రేలియాలో కోరల్ రీఫ్స్తో నింపబడుతుంది. సో ఇక్కడ ఉంటున్న గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని మనం మెలనేషియా, మైక్రోనేషియా అండ్ పాలినేషియా అంటాము. సో ఇది ఓషానియా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటాం. నార్త్ పసిఫిక్ ఓషన్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఉంటుంది. ఇవన్నీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ చూసారా, చిన్న డాట్స్గా, ఇవన్నీ కూడా ఏంటంటే ఓషానియా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అందులో ఇక్కడ ఉంటుంది మీకు పాపా న్యూ గినియా, దానికి కొద్దిగా ఇటు సైడ్ ఉంటుంది మీ యొక్క సోలమన్ ఐలాండ్స్ అన్నమాట. ఇక్కడ సోలమన్ సీ, ఇది కోరల్ సీ, ఇటువైపు పసిఫిక్ ఓషన్. సో మొత్తానికి ఏంటంటే దీని యొక్క పూర్తి వివరాలు అనేది మనం తెలుసుకున్నాం. అలాగే ఇంకోటి జియోగ్రఫికల్ లొకేషన్గా తీసుకున్నంటే ఇక్కడ ఈక్వేటర్ వెళ్తుందంటే, ఇక్కడ మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ వెళ్తుందంటే వాటికి మధ్యలో అంటే క్లోజ్ టు ద ఈక్వేటర్ లొకేట్ అయ్యింది కాబట్టి మనం ఏమంటామంటే దీన్ని చాలా వరకు ఏంటంటే ఈక్వటోరియల్ టైప్ ఆఫ్ క్లైమేట్, అలాగే ఓషన్ ఇన్ఫ్లుయెన్స్ క్లైమేట్ అనేది ఎక్కువగా ఇక్కడ మనం చూడొచ్చు అనేది క్లియర్గా అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ చాలా క్రూషియల్ ఆర్టికల్ ఏంటంటే నీతి ఆయోగ్ తరపు నుంచి కూడా ఒక మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ నుంచి కూడా ఏం చెప్తున్నారంటే మన ఇండియాలో 13.5 కోట్ల ప్రజలు అనేది మల్టీ డైమెన్షనల్ పవర్టీ నుంచి బయటపడ్డారు, చాలా ఎఫిషియెంట్గా అనేది ఇంప్రూవ్ అయ్యారని చెప్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే ఈ యొక్క బేసిక్ స్టడీ దేని బట్టి చెప్తున్నారు అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16కి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అది 2019 and 2021
ఈ డేట్ మధ్య జరుగుతున్న వాటిలో సో జరిగిన మార్పు గురించి, ఆ పాపులేషన్ డైమెన్షన్లో జరుగుతున్న మార్పును బట్టి ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఆ విధంగా చెప్తున్న దాంట్లో చాలా వరకు ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ నుంచి బయటకు వచ్చిన ముఖ్యమైన టాప్ స్టేట్స్ రేట్ బీహార్ ఉంది. అంటే ఏంటి 33.7% ఏంటంటే సో అక్కడ చార్ట్ షోస్ టాప్ 5 స్టేట్స్ విత్ హైయెస్ట్ షేర్ ఆఫ్ పాపులేషన్ విత్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ అకార్డింగ్. అంటే ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీలో హైయెస్ట్ షేర్ ఉంటున్నవి ఇక్కడ మ్యాప్లో అనేది ఇచ్చారు. సో ఇక్కడ దీనికంటే మనం ఇదంతా కూడా ఫ్యాక్చువల్ ఆర్టికల్ అన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం అనలైజ్ చేసుకోవాలి. సో అలా మనం డీటెయిల్గా స్టడీ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ. సో ఇక్కడ ఏంటి మల్టీ డైమెన్షనల్ పవర్టీ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా లాంచ్ చేస్తారు, నేషనల్ లెవెల్లో కూడా లాంచ్ చేస్తారు. కాకపోతే ఇదేంటంటే నీతి ఆయోగ్ లాంచ్ చేసేది నేషనల్ లెవెల్. సో దాన్ని అంటే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అంటాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మల్టీ డైమెన్షనల్. సో ఇదేంటి నేషనల్ లెవెల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందే ఈ ఇండెక్స్ అనేది దేన్ని ఆధారించి వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేస్తారంటే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. NFHS నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేని అనుసరించి ఇస్తారు. సరే ఇది ఎందుకు తీసుకురావాలి అనేది మనకి గుర్తొస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీకు అందరికీ తెలుసు. అవన్నీ కూడా మనం 2030 అంతా కూడా అచీవ్ చేయాలి. సో 2030 అంతా కూడా మనం సాధించుకోవాలి. అలాంటి వాటిని మనం అచీవ్ చేయాలి. కాబట్టి దాన్ని అచీవ్ చేయడానికి ఎన్నుకున్న మార్గాల్లో గవర్నమెంట్ అనేది దాన్ని అడాప్ట్ చేసుకుంటూ పరిపూర్ణంగా తీసుకొచ్చింది ఈ యొక్క సో కాల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. అందులో ముఖ్యంగా ఏంటంటే SDGలో టార్గెట్ పవర్టీని ఎలిమినేట్ చేయడానికి టార్గెట్ 1.2 గుర్తుపెట్టుకోండి. ఇది దేన్ని సూచిస్తుందంటే పవర్టీని మనం ఎలాగైనా సరే మల్టీ డైమెన్షనల్ పవర్టీ అనేది నిర్మూలించాలి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ క్లారిటీ ఏంటంటే ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఏంటి. సో ఇక్కడ నుంచి MDP అని రాస్తాను, హోప్ యూ అండర్స్టాండ్. సో MDP అంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన నోట్స్ వరకు. సో ఎందుకంటే ప్రతిసారి ఫుల్ ఫామ్ రాయడం అనేది బాగుండదు. సో ఇక్కడ సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 2 విషయాలు తెలుసుకోవాలి. పవర్టీ అనేది ఎలా మెషర్ చేస్తాం మనం. పవర్టీ అనేది అంటే బేస్డ్ ఆన్ ద పవర్టీ అనేది మనం దేన్ని ఆధారించి మెషర్ చేస్తాం బేస్డ్ ఆన్ ద ఇన్కమ్. కానీ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో ఏం చెప్పారు అంటే లేదు, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తరపు నుంచి కూడా UNDP తరపు నుంచి కూడా ఏం చెప్పారంటే ఇది రైట్ కాదు, ఇలాంటివి మనం తీసుకురాకూడదు. ఇన్కమ్ ఒకటే తీసుకుంటూ మనము పవర్టీని క్యాల్కులేట్ చేయలేం. ఇంకా ఇతర విషయాలు ఉన్నాయి. అంటే ఏంటి సార్ మల్టీ డైమెన్షనల్ పవర్టీలో ఏమేమి ఉన్నాయి సార్ అంటే హెల్త్ ఆరోగ్యాన్ని బట్టి, అలాగే మాల్ న్యూట్రిషన్ అక్కడ పిల్లలకు అందిస్తున్న న్యూట్రిషన్ కంటెంట్ని బట్టి కానీ, తర్వాత ఏంటి క్లీన్ వాటర్ మనకి మంచి తాగునీరు లేదా ఉందా అనే దాన్ని బట్టి, తర్వాత ఏంటి ఎలక్ట్రిసిటీ, అలాగే ఇంకా మనకి బేసిక్ అమ్యూనిటీస్ అంటాం ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత ఇంకా మనం చూస్తున్న క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ కానీ, స్కూలింగ్ కానీ, ఇతర చిన్న చిన్న విషయాలు ఏవైతే మనం జీవితాన్ని సంతోషంగా గడపడానికి అవసరమైతే ఉందో సో అలాంటి వాటన్నిటినీ కూడా మనం ఓవర్కమ్ చేయాలి. అయితేనే మనము పవర్టీ నుంచి బయటపడినట్టు అనే విధంగా చెబుతూ ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ అనేది తీసుకొస్తున్నారు. సో అందుకనేసి ఏంటంటే పవర్టీ అంటే ఇన్కమ్ అనేది పోయి ఇలాంటి ఒక మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్ అనేది వచ్చిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి వస్తుందంటే మీరు అర్థం చేసుకోవాల్సిన UNDP తరపు నుంచి కూడా ఏంటంటే 2010లో ఏం చేశారు అంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది తీసుకొచ్చారు. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఏంటంటే ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఏదైతే ఉంటుందో మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది తీసుకొచ్చారనమాట. సో కాకపోతే కాలంతో పాటు ఇప్పుడు ఏంటంటే నీతి ఆయోగ్ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుంటూ మన ఇండియాలో చూడండి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది నేషనల్ లెవెల్లో తీసుకొచ్చారు. ఎప్పుడు 2021 నుంచి. అప్పటి నుంచి ఏంటంటే వారు పూర్తిగా అనేది దీన్ని స్టడీ అనేది చేస్తున్నారు అనమాట. సో అలాగే మనము ఫస్ట్ రిపోర్ట్ అనేది ఇది సెకండ్ రిపోర్ట్ నాన్న. సో ఇక్కడ ఇప్పుడు ఇవ్వబడిన రిపోర్ట్ ఏంటి సెకండ్ రిపోర్ట్. మరి ఫస్ట్ రిపోర్ట్ దేన్ని బేస్గా ఇచ్చారు నీతి ఆయోగ్ వచ్చేసి మనకి ఫస్ట్ రిపోర్ట్ అనేది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 నుంచి ఇచ్చారు. సెకండ్ రిపోర్ట్ అనేది ఏంటి సో సెకండ్ రిపోర్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అనమాట. వీటిని బట్టి వాళ్ళు మల్టీ డైమెన్షనల్ పవర్టీ అనేది ఇండికేట్ అనేది చేస్తున్నారు అనమాట. సో అలాగే ఏంటంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే చూడండి మన ఇండియాలో ఉంటున్న నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఏదైతే ఉంటుందో సో మల్టీ డైమెన్షనల్
పవర్టీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, సో ఈ పవర్టీ ఇండెక్స్ అనేది ఏంటంటే మన గవర్నమెంట్ ఏంటంటే ఒక మెథడాలజీ అనేది ఫాలో అవుతుంది. ఎలాంటి మెథడాలజీ అంటే అల్కైర్ ఫోస్టర్. సో చూడండి, అల్కైర్ ఫోస్టర్ అంటారు, ఏఎఫ్ మెథడాలజీ. సో గుర్తుపెట్టుకోండి, ఏఎఫ్ మెథడాలజీ మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలి. ఏఎఫ్ మెథడాలజీ అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాము? ఇన్ ద క్యాల్కులేషన్ ఆఫ్ ది మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అన్నమాట. సో మన ఇండియాలో నేషనల్ లెవెల్లో మనం క్యాల్కులేట్ చేసే మల్టీ లెవెల్ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దానికోసం ఏంటంటే అల్కైర్ ఫోస్టర్. అలాగే మన ఇండియాలో ప్రైమరీగా ఏ కేటగిరీస్, సో మనము ఏ కేటగిరీస్ అంటే ఇండికేటర్స్ అనేది దేన్ని బట్టి, సో ముఖ్యంగా ఏంటంటే 12 ఇండికేటర్స్ ఉంటాయి మన ఇండియాలో. వీటిని క్యాలిక్యులేట్ చేయడానికి 12 ఇండికేటర్స్ అనేది ఉంటాయి. సో ఆ 12 ఇండికేటర్స్ అనేది ఎప్పుడు కూడా 3 డైమెన్షన్స్లో తీసుకుంటారు. 3 డైమెన్షన్స్ అంటే 3 ముఖ్యమైన కోణాల్లో మనం స్టడీ చేస్తాం. అందులో ఒకటి ఏంటంటే చూడండి, హెల్త్. సో హెల్త్ పరంగా కొన్ని తీసుకుంటారు. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటాం. తర్వాత ఏంటంటే మనం తీసుకునేది ఏంటంటే సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో మన యొక్క జీవితం మనుగడ ఏదైతే ఉందో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని బట్టి ఏంటంటే మనం కన్సిడర్ అనేది చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం హెల్త్ పరంగా తీసుకున్నాము అంటే ముఖ్యంగా మనం కన్సిడర్ చేసే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? న్యూట్రిషన్. సో మనకు తగినటువంటి న్యూట్రిషన్ అందుబాటులో ఉందా లేదా అనేది చూస్తామన్నమాట. తర్వాత ఏంటి? చైల్డ్. సో చూడండి, చైల్డ్ అండ్ అడలసెంట్ మోర్టాలిటీ. చైల్డ్ అండ్ అడలసెంట్ మోర్టాలిటీ. సో అంటే చిన్నపిల్లల వాళ్ళ యొక్క కాలం కానీ ఏదైనా కానీ రోగాల వల్ల ఇబ్బంది పడడం అలాంటి వాటిని మోర్టాలిటీ చనిపోతున్నారు అంటే దానికి కారణాలని. తర్వాత ఏంటి? మెటర్నల్ హెల్త్. సో మదర్ యొక్క హెల్త్, మెటర్నల్ హెల్త్. ఈ 3 కోణాలు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీలో సో హెల్త్ కేటగిరీలో తీసుకున్నాం. మరి ఎడ్యుకేషన్ కేటగిరీలో ఏంటి? ఇయర్ ఆఫ్ స్కూలింగ్, ఎంతకాలం స్కూలింగ్ అనేది చేస్తున్నారు అలాంటిది ఇయర్ ఆఫ్ స్కూలింగ్ కానీ. తర్వాత ఏంటంటే స్కూల్ అటెండెన్స్ వీటి మీద వెయిటేజ్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వెయిటేజెస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ మీద 1/6 కానీ ప్రతి ఒక్క దానికి ఏంటంటే ఒక్కొక్క డిఫరెన్షియల్ వెయిటేజెస్ అనేది ఇస్తారనమాట. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే మనం ఒక జీవితాన్ని హ్యాపీగా గడపడానికి మనకి బేసిక్ అమ్యూనిటీస్ ఏవి కావాలి? కుకింగ్ ఫ్యూయల్, అంతే కదండి. కుకింగ్ ఫ్యూయల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకరోజు మీ ఇంట్లో గ్యాస్ తీరిపోతే తెలుస్తుంది మీకు ఆకలి ఎలా వేస్తుంది అనేసి. ఆ విధంగా. తర్వాత ఏంటంటే శానిటేషన్, బాత్రూమ్ క్లీన్ చేయకపోతే ఎంత అశుభ్రత అనేది ఉంటుందో తెలుసు కదండి. సో దాన్ని శానిటేషన్ అంటాం, చాలా ముఖ్యం. తర్వాత డ్రింకింగ్ వాటర్, బేసిక్ కమ్యూనిటీస్, మన జీవితాన్ని మనం గడపడానికి ఒక రోజు గడవడానికి మనకి అత్యవసరంగా ఉంటున్న క్యారెక్టరిస్టిక్స్నే మనం తీసుకుంటాం. తర్వాత హౌసింగ్ కేటగిరీస్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి కావాల్సిన విషయం. ఎందుకంటే ఈ టర్మినాలజీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెరుగు అవ్వడానికి మనం కాన్సన్ట్రేట్ చేసిన మెయిన్ ఎలిమెంట్స్ ఇవే ఉంటుంది. తర్వాత అసెట్స్ కానీ, తర్వాత బ్యాంక్ అకౌంట్స్. సో వీటి కేటగిరీస్లో ఏంటంటే గవర్నమెంట్ అనేది క్యాల్కులేట్ అనేది చేస్తుంది అనమాట. సో మొత్తానికి కుకింగ్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, హౌసింగ్, ఎలక్ట్రిసిటీ, అసెట్స్, బ్యాంక్ అకౌంట్స్ వీటిని బట్టి ఏంటంటే ఇండెక్స్ క్యాల్కులేషన్ అనేది చేస్తారు. సో వాటిని ఓవరాల్గా కంపైల్ చేసి వీటిని రిపోర్ట్ రూపంలో అనేది ఇస్తూ ఉంటారనమాట. సో అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, స్కూలింగ్ ఉండాలి, అన్నిటిని కూడా దీని ద్వారా అనేది తెలపడం అనేది జరుగుతుంది. సో కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ఇంతసేపు చెప్పింది దేని గురించి చెప్పాను నేను మీకు? మల్టీ డైమెన్షనల్ పవర్టీ గురించి చెప్పాను, హ్యాపీ. మరి ఇప్పుడేం చెప్పాలి? గవర్నమెంట్ యొక్క రిపోర్ట్ అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4కి అలాగే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5కి మధ్య జరిగిన ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్లో నీతి ఆయోగ్ ఏం చెప్తున్నారంటే మన యొక్క అవుట్కమ్ అంటే ఈ యొక్క అంటే ఏంటి, ఇది ఏ కాలము? 2015 and 16 కానీ, ఇదేంటి 2019 and 21. సో మొత్తానికి ఏంటి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూసామంటే ఎంతకాలం అంటే ఇది సుమారుగా ఒక 5 ఏళ్ళు అంతే కదండి. ఒక 5 years కాలంలో జరిగిన మార్పును వాళ్ళు క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో ఏంటంటే ఈ జస్ట్ 5 yearsలోనే మనకేంటి, ఈ గ్యాప్లోనే మనకేంటి చాలా వరకు అంటే 135.5 million. సో అంటే సుమారుగా ఏంటి, సో చూడండి 13.5 crore పీపుల్స్ అనేది ఎగ్జిటెడ్ పవర్టీ అంటే వాళ్ళు పేదరికం నుంచి బయటపడ్డారు అనేది గవర్నమెంట్ తరపు నుంచి చెప్తున్న స్టేట్మెంట్. అలాగే వాళ్ళు చెప్పిందంటే రూరల్. సో చూడండి, రూరల్ షోన్ ఫాస్ట్ రిడక్షన్ అంటే గ్రామ స్థాయిలో ఏంటంటే ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పవర్టీ అనేది చాలా చాలా వేగంగా తగ్గిపోతూ వస్తుంది. దెన్ అర్బన్ అనేది చెప్తున్నారు, సిటీస్ కంటే కూడా సో గ్రామాల్లో తక్కువగా అనేది ఇక్కడ అంటే యొక్క మల్టీ డైమెన్షనల్ పవర్టీ అనేది తగ్గుతూ వస్తుంది అనేది క్లియర్గా చెప్పారు. అలాగే ఏంటంటే
రూరల్ స్థాయిలో వారు చెప్పిన దాని ప్రకారం ఏంటి గ్రామ స్థాయిలో ఏంటి 32.59% నుంచి కూడా 19.28%కి వచ్చినట్టు చెప్తున్నారు అనమాట. తర్వాత ఏంటంటే అర్బన్ సిటీ స్థాయిలో, సో అర్బన్ స్థాయిలో తీసుకున్నంటే 8.65% నుంచి కూడా ఇట్ హ్యాడ్ రిడ్యూస్ టు 5.27% అన్నారు. అంటే ఏంటి, ఈ కొద్ది కాలంలోనే మనకి చాలా ఎక్కువ మంది పవర్టీ నుంచి బయటపడ్డారు, తగ్గుతున్నారు అనేది ఈ రిపోర్ట్ నుంచి చెప్తున్నారు. ఎందుకు సార్ ఇంత అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఎఫిషియెంట్గా ఇస్తుందనేది నీతి ఆయోగ్ యొక్క మాట అనమాట. అందుకనే ఇంతమంది ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ నుంచి బయటపడ్డారు అనేది ఈ యొక్క ఆర్టికల్ ద్వారా వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఆర్టికల్ చూడండి, యూఎస్ హ్యాండ్స్ ఓవర్ 105 యాంటిక్విటీస్ టు ఇండియా following an agreement. The country had agreed to work towards the preventing illegal trafficking of cultural artifacts during Modi's state visit to USA లాస్ట్ మంత్ మోడీ గారు స్టేట్ విజిట్గా యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ డిస్కస్ చేసుకున్నారు. ఇల్లీగల్గా వెళ్ళిన మన యొక్క కల్చరల్ యాంటిక్విటీస్ ఏదైతే ఉంటుందో, కల్చరల్గా ఇంపార్టెంట్ అయిన పురాతన శిలా విగ్రహాలు కానీ ఇతరులు ఏవైతే ఉన్నాయో వాటిని సీక్రెట్గానే తరలించారో వాటన్నిటినీ కూడా మనం ఎలాగైనా తప్పించుకోవాలనే ఒక డీల్ అనేది మోడీ గారు కుదుర్చుకొని వచ్చారు. సో అందులో భాగంగా ఏంటంటే ప్రస్తుతానికి అంటే 105 యాంటిక్విటీస్ అనేది రిటర్న్ చేయడం అనేది జరిగింది. సో చాలా వరకు పురాతనమే, సుమారుగా రెండో శతాబ్దం నుంచి కూడా 18వ శతాబ్దం వరకు ఈ మధ్య కాలంలో నాటి చూడండి టెరకోటా, స్టోన్, మెటల్ అండ్ వుడ్ యాంటిక్విటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు ఇల్లీగల్ ట్రాఫికింగ్ చేశారు, వాటిని కాపాడుకుంటూ ఉంటే రిటర్న్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇదేంటి, ఇది న్యూస్. మరి కంటెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాంటిక్విటీ అంటున్నారు. ఏమంటున్నారు మనకి యాంటిక్విటీ, ఇది ఆర్ట్ అండ్ కల్చర్లో మీకు ఇంపార్టెంట్. యాంటిక్విటీస్ అని కాపాడడానికి మన గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి వ్యవస్థ రన్ అవుతుంది అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో అందులో ఏంటంటే గవర్నమెంట్ అనేది ఒక చట్టాన్ని రూపొందించడం, దాన్ని ఏమంటారు ది యాంటిక్విటీస్. సో వీటిని సంరక్షించాలి, వాటి కోసం చట్టం ఉందా సార్? ఉంది, అదే ది యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్స్ యాక్ట్. సో ఆర్ట్ ట్రెజర్స్ యాక్ట్ అనమాట. సో ఆర్ట్ ట్రెజర్స్ యాక్ట్ 1972 అనేది ఉంది. సో యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్స్ యాక్ట్ 1972 ఏం చెప్తుందంటే చాలా వరకు యాంటిక్విటీ అంటే ఏంటి, సో వాళ్ళ యొక్క డెఫినేషన్ ప్రకారం, సో వీరు చెప్పిన డెఫినేషన్ ప్రకారం ఆ యొక్క యాక్ట్ ప్రకారం ఏం డిఫైన్ చేశారు అంటే చూడండి, ఎనీ ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక వస్తువు కానీ ఆర్ వర్క్, అద్భుతమైన పెయింటింగ్ ఏదో ఒకటి. సో ముఖ్యంగా ఏంటంటే ఆర్ట్ వర్క్ అంటే వర్క్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పచ్చు, అలా అర్థం బాగా నీట్గా ఉంటుంది. సో ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ వర్క్ ఆఫ్ ఆర్ట్ ఏదైనా కానీ చూడండి మోర్ దెన్ 100 ఇయర్స్ అంటే 100 సంవత్సరాల కంటే కూడా పురాతనమైన వాటిని ఏమంటాం మనం? యాంటిక్విటీస్ అంటాం. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ డెఫినేషన్ అనేది వచ్చింది కదా. అలాంటి యాంటిక్విటీస్లో ఏమేమి వస్తాయి? కాయిన్స్, మన ఇండియన్ కాయిన్స్ వస్తాయి, స్కల్ప్చర్స్ వాళ్ళు చెక్కిన అద్భుతమైన బొమ్మలు ఏవైతే ఉన్నాయో వస్తాయి, పెయింటింగ్స్ కానీ అలాగే ఎపిగ్రాఫ్స్ రాతపూర్వకమైనవి, ఇంకా ఎక్సెట్రా పురాతనమైన ఆధారాలు ఏవైతే ఉన్నాయో, మన చరిత్ర గురించి గొప్ప విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఏమంటామంటే సో కాల్డ్ యాంటిక్విటీ అంటాము. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో అలాగే దీని ద్వారా మన చరిత్ర అనేది మనం తెలుసుకుంటాం, చరిత్రాత్మకంగా అనేది ఇది చాలా ఇంపార్టెంట్గా అనేది మనం తెలుసుకుంటాం. అలాగే మనకి ఈ విషయాల్ని మనకి ప్రొటెక్ట్ చేయాలి, కాపాడుకోవాలి అనేది కాన్స్టిట్యూషన్లో ఇవ్వబడిందా అనేది మనకు డౌట్. సో చూడండి, మన కల్చర్, మన హెరిటేజ్ని కాపాడుకోవడం అనేది మీకు కాన్స్టిట్యూషన్గా యూనియన్ లిస్ట్లో ఇవ్వబడింది. యూనియన్ లిస్ట్లో కూడా యాంటిక్విటీస్ని కాపాడుకోవాలి. సో అందులో 67 యూనియన్ లిస్ట్ 67, స్టేట్ లిస్ట్లో మనకి స్టేట్ లిస్ట్లో వచ్చేసి 12లో ఇచ్చున్నారు. తర్వాత కన్కరెంట్ లిస్ట్లో వచ్చేసి మనకి సో ఓవరాల్గా 40th ఐటమ్గా అనేది ఇచ్చినారు. సో ఇందులో కాన్స్టిట్యూషనల్గా కూడా మనం ఈ యాంటిక్విటీస్ని, మన చరిత్రను మనం కాపాడాలి, అది మన బాధ్యత అనేది ఇక్కడ క్లియర్గా అనేది తెలపడం అనేది జరిగింది అనమాట. సో ఇంత ఇంపార్టెంట్ అయిన విషయాలు మీకు చాలా 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 ఇంపార్టెంట్. సో ఇలాంటి ఆర్టికల్స్ అనేది మనం మరింత డీప్గా అనేది తెలుసుకున్నాం అనమాట. ఇంకా ఏదైనా కానీ దీనికి సంబంధితమైన ఆర్టికల్ వచ్చినప్పుడు ఇంకొద్దిగా డీటెయిల్గా మనం వెళ్తాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ చూసారు అంటే క్లౌడ్ బస్ట్ హిమాచల్ కుల్లు క్లెయిమ్స్ 1 life 3 injured. సో మీరు కామన్గా చూడండి ఒక విషయం, మోస్ట్లీ కామన్గా ఈ యొక్క జూలై మంత్ వస్తేనే చాలు హిమాలయ ఆ ప్రాంతాల్లో
కామన్గా మీరు వాడే పదం ఏంటంటే, వినే పదం ఏంటంటే క్లౌడ్ బస్ట్. క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి? కుండపోత వర్షం. ఒక పర్టికులర్ రీజియన్లో, ఒక పర్టికులర్ ప్రాంతంలో 100 మిల్లీమీటర్స్ కంటే కూడా అత్యధిక వర్షపాతం ఇలా ఉంటుందండి కొండల ప్రాంతాల్లో. ఇలా వస్తున్న మాన్సూన్ విండ్ అనేది విపరీతమైన మాయిశ్చర్ అనేది పైకి వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ 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 క్యూములో నింబస్ క్లౌడ్స్ అనేది ఇక్కడంతా కూడా అక్యుములేట్ అయిపోయి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్లౌడ్ అక్కడ అక్యుములేట్ అయ్యి ఎక్కువ మాయిశ్చర్ వాటర్ అంతా అక్యుములేట్ ఒక్కసారిగా సడన్గా అనేది ఒకే ప్రాంతం మీద డౌన్ పోర్ అనేది అవుతుంది. విపరీతమైన వర్షపాతం అనేది ఉంటుంది. అలా పడుతున్నప్పుడు వితిన్ 1 అవర్లో ఊహించిన దానికన్నా కానీ ఎక్కువ వర్షపాతం పడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో జరుగుతున్న దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అని అంటాం. దీనివల్ల చాలా ప్రభావాలు ఉంటాయి. సో ఈ ఇమేజ్లో చూడొచ్చు. సో మాయిస్ట్ ఎయిర్ మాస్ రైజ్ అయిన తర్వాత ఇక్కడంతా కూడా క్యూములో నింబస్ క్లౌడ్స్, దట్టమైన ఒక కాటన్ క్లౌడ్స్ అంటారు క్యూములో నింబస్ క్లౌడ్స్. ఈ క్లౌడ్స్ అనేది ఇక్కడ అక్యుములేట్ అయిన తర్వాత ఆ క్లౌడ్స్ అంతా కూడా పర్టిక్యులర్ రీజియన్ మీద విపరీతమైన వర్షపాతం కురిపించి విపరీతమైన వర్షాలు అనేది అక్కడ పడుతుందన్నమాట. సో అలాగే పడిన తర్వాత అక్కడంతా కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫ్లడ్స్ ఇవన్నీ కూడా వస్తుంది. కాన్సిక్వెన్సెస్, సో క్లౌడ్ బస్ట్ జరిగిందంటే ఏం ప్రభావాలు జరుగుతాయి? ల్యాండ్ స్లైడ్స్, కొండ ప్రాంతాలు జారిపోతూ ఉంటాయి. మాస్ మూమెంట్స్, ఫ్లాష్ ఫ్లడ్స్, ల్యాండ్ కేవింగ్, మడ్ ఫ్లోస్, ఇవన్నీ కూడా ఏంటంటే క్లౌడ్ బస్ట్ జరుగుతున్నప్పుడు జరుగుతున్న మేజర్ ఇంపాక్ట్స్ అన్నమాట. అలాగే క్లౌడ్ బస్ట్ గురించి మనం సింపుల్గా చూసుకుందాము. సో ఇక్కడ చూడొచ్చు, లోకలైజ్డ్ రైన్ అంటే క్లౌడ్ బస్ట్ అనేది చాలా ప్రాంతాలకు విస్తీర్ణమైన వర్షపాతం కాదు, ఒక పర్టికులర్ ప్రాంతానికి పడుతున్న వర్షాన్ని క్లౌడ్ బస్ట్ అంటాము. సో ఇక్కడ డెఫినేషన్ చూసుకోవచ్చు. ర్యాపిడ్ ఇంటెన్స్ డౌన్ పోర్ ఫాల్స్ అనే స్మాల్ రీజియన్, ఒక చిన్న ప్రాంతానికి అక్కడ అత్యధికమైన వర్షపాతం, ముఖ్యంగా అంటే 100 mm కంటే కూడా ఎక్కువ వర్షపాతం ఒక గంటలోపు పడడం. అలాగే అక్యూరెన్సెస్ తీసుకున్నా అంటే ఎలా జరుగుతుంది? మాయిస్ట్ ఎయిర్ మాస్ కొండల ప్రాంతాల్లో మౌంటైనస్ రీజియన్లో క్యూములో నింబస్ క్లౌడ్స్ తీసుకుని అలా పైక్ అనేది రైజ్ అవుతుంది. రైజ్ అయిన తర్వాత విపరీతమైన వర్షపాతం అనేది ఒక పర్టికులర్ ప్రాంతాన్ని ఎక్కువగా కమ్మేసి విపరీతమైన వర్షం అనేది పడుతుంది. బర్స్టింగ్ అంటారు. అట్లాగే పైనుంచి బకెట్ ఎత్తుకొని మీ నెత్తిన నీళ్ళు పోసినట్టు అలా వర్షం అనేది విపరీతంగా పడుతుంది. వైలెంట్ స్ట్రోమ్స్ అనేది ఉంటుంది. అలాగే క్లౌడ్ బర్స్ట్ అనేది మన ఇండియాలో కామన్గా ఎక్కడ చూస్తామంటే హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో మనం కామన్గా అనేది చూస్తుంటాం. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఏంటి ప్రభావం? ఈ క్లౌడ్ బస్ట్ వచ్చినప్పుడు విపరీతమైన వరదలు రావచ్చు. డెబ్రీ, రాక్ అండ్ ట్రీస్ ఆర్ అప్రూటెడ్ అంటే దారిలో ఉన్న రాళ్ళు, రప్ప, చెట్టు, చీమ అన్నీ కూడా దాని యొక్క వేగంతో ఆ వాలు ప్రాంతాల్లో కొండల్లో అంతా కొట్టుకొచ్చేస్తుందని చెప్తున్నారు. అలాగే దీనివల్ల ప్రజలందరూ కూడా మేజర్గా ఇంపాక్ట్ అవుతూ ఉంటారని చెప్తున్నారు. అలాగే ఇలాంటి క్లౌడ్ బస్ట్ అనేది మనం ప్రెడిక్ట్ చేయొచ్చా అంటే ప్రెడిక్ట్ చేయొచ్చు, కానీ ప్రస్తుతానికి మనకి చాలా తక్కువ అండి. ఎందుకంటే డాప్లర్స్ రేడార్స్ నుంచి మనం ప్రెడిక్ట్ చేస్తున్నా కానీ వాటి యొక్క ప్రెడిక్షన్స్ అనేది అంతగా నమ్మశక్యంగా లేదు. రియల్ టైం అనాలిసిస్ అనేది గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు. దేన్ని బట్టి? అక్కడ ఉంటున్న ఎయిర్ ప్రెషర్, మాయిశ్చర్ని బట్టి మేము స్టడీ చేస్తున్నాం అంటున్నారే కానీ అది ఇంకా పరిపూర్ణంగా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎఫెక్టివ్గా అనేది కాలేదు అనేది ఇక్కడ ఈ ఆర్టికల్ ద్వారా మనకి తెలిసిన అవుట్కమ్ అన్నమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మంగళ నార్లికర్. సో వీరి ఎంత పెద్ద ఇంపార్టెంట్ ఆర్టికల్ కాదు. నేను ఇది ఇంక్లూడ్ చేయడానికి ఒకటే రీజన్ అంటే మ్యాథమెటిషియన్స్లో తక్కువగా ఫీమేల్ మ్యాథమెటిషియన్స్ ఉంటారండి. సో అందువలన ఏంటంటే ఈ పాయింట్ని మీకు ఇంక్లూడ్ చేసిన మంగళ నార్లికల్ అనేవారు ఏంటంటే షీఈస్ ఎ మ్యాథమెటిషియన్ అనే పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతకు మించి ఏమీ లేదు. మీరు కావాలంటే ఒక రీడ్ అనేది చేసుకోండి. దట్స్ వాట్. సో నెక్స్ట్ కమ్స్ ఓవర్ హియర్, ద రిస్క్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ హెవీ రిలయన్స్ ఆన్ యూనియన్ గవర్నమెంట్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారు క్వశ్చన్లోనే మనకు అర్థమైపోతుంది. చాలా వరకు ఈ మధ్య గవర్నమెంట్ తీసుకొస్తున్న నిర్ణయాలు కానీ గవర్నమెంట్ తీసుకొస్తున్న ప్రయత్నాలు అనేది కూడా ఎలా అవుతుందంటే ఫిస్కల్ ఛాలెంజెస్, చిన్న చిన్న రాష్ట్రాలు వాళ్ళకి తగినటువంటి ఆదాయాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకోలేక, ఈవెన్ జిఎస్టీ లాంటి చట్టాలు వచ్చిన తర్వాత, ట్యాక్స్ చేంజెస్ వచ్చిన తర్వాత రెవెన్యూ అనేది అంటే వాళ్ళకి తగినటువంటి మోతాదులో అందుబాటులో లేదు. చాలా వరకు వాళ్ళు వేటి మీద ఆధారపడి ఉన్నారు? సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం అనేది వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా ఈ ఆర్టికల్ ద్వారా డేటా అనాలిసిస్ ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న స్మాల్ స్టేట్ స్టడీస్ని చూడొచ్చు ఇక్కడ. సో చూడండి, ద చార్ట్ షోస్ ద కరెంట్ ట్రాన్స్ఫర్ టు ద రెవెన్యూ రిసిప్ట్స్ రేషియో ఇన్ ద ఫిగర్స్. చూడండి, నాగాల్యాండ్, మిజోరం, అరుణాచల్, మణిపూర్ ఇవన్నీ కూడా చాలా వరకు ఏంటంటే ఇంపాక్టెడ్ బై దిస్. సో అలాగే ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ఎక్కువగా చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ట్యాక్స్ రెవెన్యూ అనేది చెప్పుకోదగినట్టు ఎక్కువగా అనేది లేదు. చాలా వరకు వారంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండెంట్గానే ఉన్నారు అనేది ఇక్కడ చెప్తున్నాను అనమాట. దీన్ని కొద్దిగా వివరంగా మనం స్టడీ చేద్దాం.
సో ఇక్కడ ఇది జస్ట్ ఒక రీడబుల్ ఆర్టికలే మనం చూసాము, సింపుల్ చెప్తాను చూడండి. ఏంటంటే చాలా వరకు చిన్న రాష్ట్రాలు, స్మాల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, స్మాల్ స్టేట్స్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ యొక్క ఆదాయం అనేది తగినటువంటి మొత్తంలో లేదనమాట. అంటే వాళ్ళ యొక్క రెవెన్యూ మొబిలైజేషన్ అంటాం. వాళ్ళ ఆ స్టేట్స్ యొక్క రెవెన్యూ అనేది, అక్కడ జనరేట్ అవుతున్న రెవెన్యూ ఆదాయం అనేది ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఎవరిస్తున్నారు, యూనియన్ గవర్నమెంట్ అనేది ఇస్తున్నారు. యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి వాళ్ళు ఉంటున్నారు అనమాట. సో దీన్ని ఎలా చెప్పచ్చు అంటే రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఆ యొక్క స్టేట్కి వస్తున్న ఆదాయాలు. సో రెవెన్యూ రిసిప్ట్స్ విషయానికి మనం స్టడీ చేసినప్పుడు ఏంటంటే చాలా వరకు చాలా చిన్న స్టేట్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే చూడండి, ఆ రెవెన్యూ రిసిప్ట్స్లో 60% షేర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే యూనియన్ నుంచి వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ ఎక్సెప్ట్ గోవా లాంటి కొన్ని స్టేట్స్ తప్ప మిగతా స్టేట్స్ అంతా కూడా 60% వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది. ముఖ్యంగా ప్రముఖంగా మనం తీసుకున్నప్పుడు మిజోరాం, ఇలాంటి దేశాలు, ఎలాంటి స్టేట్స్, మిజోరాం కానీ, సిక్కిం కానీ, తర్వాత త్రిపుర కానీ, ఇలాంటి స్టేట్స్ అన్నీ కూడా ఏంటంటే చాలా వరకు ఆదాయాలన్నీ కూడా 60% వాళ్ళకు వస్తున్న రెవెన్యూ రిసిప్ట్స్ అంతా కూడా ఏంటంటే స్టేట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సార్ ఇలా రావడానికి కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ ఆదాయం జనరేట్ కాకపోవడం. సరే, ఇప్పుడు ఆదాయం జనరేట్ కాకపోవడానికి కారణం ఏంటి అంటే ఛాలెంజెస్ ఉంటాయి కదండి. సో అంటే రెవెన్యూ మొబిలైజేషన్ చేయలేకపోవడానికి కారణాలు ఉంటాయి కదా. ఛాలెంజెస్ విషయంలో ఏంటి అంటే తీసుకున్నంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్మాల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ స్టేట్స్కి ఏంటంటే చాలా వరకు వస్తున్న ఓన్ ట్యాక్స్ రెవెన్యూ లోగా ఉంది. ఏంటిది, ఓన్ ట్యాక్సెస్ అనేది చాలా 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 తక్కువగా ఉంది. అంటే వాళ్ళకు వస్తున్న ట్యాక్స్ రాబడి అనేది చాలా తక్కువగా ఉంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటి, ఎకనామిక్ రెస్ట్రిక్షన్. వాళ్ళు విధిస్తున్న ఎకనామిక్ రెస్ట్రిక్షన్సే కారణం అని చెప్తున్నారు. చాలా వరకు ఈ స్మాల్ స్టేట్స్ అన్నీ కూడా కొన్ని ప్రిస్టైన్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. అందుకనే ఏంటంటే వాటిని కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది వాటిలో విధించున్నారు. అలాగే ఏంటంటే స్మాల్ స్టేట్స్ అనేది ఓన్ ట్యాక్సెస్లో వర్స్ట్గా పర్ఫామ్ చేసినా కానీ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్లో బాగానే పెర్ఫామ్ చేస్తున్నట్టు చెప్తున్నాను అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ ట్యాక్సెస్ అనేది ఏంటంటే ప్రాపర్గా కలెక్ట్ చేయలేనప్పుడు, అలాగే ప్రాపర్గా వసూలు చేయలేనప్పుడు, లేదంటే ప్రాపర్గా అందుబాటులో లేనప్పుడు ఏంటంటే ఈ స్టేట్స్ అనేది ఏమైపోతాయి, ఖచ్చితంగా ఇక్కడ వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇబ్బంది ఏం లేదు సార్, తక్కువ వస్తే ఏముంది సార్ అంటే ప్రాబ్లమ్స్ విషయానికి వచ్చారంటే ఎప్పుడైతే ఒక స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం తక్కువ వస్తుందో వాళ్ళు డిపెండెంట్ అయిపోతారు. ఎక్కడ డిపెండెంట్ అయిపోతారు, డిపెండెంట్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ మీద వారు ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. అయితే ఏం సార్ బాగానే ఉంది కదా సార్ అంటే అక్కడ చూడండి, ఏ స్టేట్కైనా కానీ ఒక ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఏంటంటే ఫిజికల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, ఎకనామిక్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫిజికల్ ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా రెస్ట్రిక్ట్ చేయడం అనేది జరుగుతుంది, అడ్డుకోవడం అనేది జరుగుతుంది. అంత అద్భుతంగా వాళ్ళు ఈజీగా అనేది ఆ యొక్క ఫిజికల్ ఫ్రీడమ్ అనేది వాళ్ళు ఈజీగా అనేది ఇంప్లిమెంట్ చేయలేరు. తర్వాత ఏంటి, వాళ్ళకి ఎక్స్పెండిచర్. సో చూడండి, ఎక్స్పెండిచర్ ఖర్చు అంత ఈజీగా పెట్టగలరు. ఎక్స్పెండిచర్లో కూడా ఏంటంటే నో ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోగలరా, లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇంకొక దగ్గర అప్పు తీసుకొని మీరు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందో అప్పుడు మీకు స్వయాన నిర్ణయాలు తీస్తే పరిస్థితి అనేది ఉండదన్నమాట. అలాగే ఏంటి, దీనివల్ల ఏంటి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఆ యొక్క సమాజంలో ఉంటున్న ప్రజల యొక్క బాగు చేయడం కోసం సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు చక్కగా ఇంప్లిమెంట్ అనేది చేయలేదు. సో అవి ఏంటంటే నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ, నాట్ ఎనఫ్ మనీ అని కూడా చెప్పచ్చు. సో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అని తగినటువంటి స్కీమ్స్ వాళ్ళు తీసుకురాలేరు. అందువల్ల అతిపెద్ద ప్రభావం అనేది పడవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. సో చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ వేరు, అలాగే ఆ స్టేట్ గవర్నమెంట్ వేరే పార్టీ ఉందనుకోండి, అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫిజికల్ ఫ్రీడమ్ పరంగా ఏంటి ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇష్యూస్ అనేది కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎలా సార్ అడ్డుకోవాలా, ఏం లేదు, మనము ట్యాక్స్ రెవెన్యూ అనేది పెంచడానికి. సో హౌ టు ఓవర్కమ్ ఇట్ అంటే ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్ చేయాలి, ఓవర్కమ్. ఇలాంటి కండిషన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తాము అంటే చూడండి, ట్యాక్స్ రెవెన్యూ అనేది మనము చాలా ఎక్కువగా అనేది ఇంక్రీజ్ చేయాలి, ఆదాయాన్ని పెంచేదానికి మనం చూడాలి. అలాగే ఏంటంటే చాలా వరకు స్టేట్ రెవెన్యూ తీసుకున్నాను అనుకోండి, స్టేట్ రెవెన్యూలో ఉంటున్న ముఖ్యమైన భాగాలు ఏమంటే చూడండి, చాలా వరకు అంటే లిక్కర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ల్యాండ్ ట్రాన్సాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఏంటంటే లిక్కర్ ప్రొహిబిషన్ పాలసీస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఒకసారి రీకన్సిడర్ చేస్తే మంచిది. ఎందుకంటే స్టేట్ యొక్క ఫిజికల్ అనేది చాలా దారుణంగా పడిపోతున్నప్పుడు వాటిని సేఫ్ గార్డ్ చేసుకోండి. తర్వాత ఏంటి, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేకపోవడం కానీ, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో సో వాటిని ఇంకా అద్భుతంగా చేస్తూ మనం ముఖ్యంగా ఏంటి
కంప్లీట్ ట్యాక్స్ కలెక్షన్ చేయాలి. కంప్లీట్ కలెక్షన్ అంటే ఏంటి? ఎక్కడా కూడా మనము వదిలేయకుండా ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా ఎఫిషియెంట్గా చేసినప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట. తర్వాత పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళందరినీ కూడా ఏంటి ఇంకా ఇంపార్టెన్స్ చేస్తూ ఎఫిషియెంట్గా అనేది ఇంప్లిమెంట్ చేయాలనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు త్రూ దిస్ ఆర్టికల్ అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి. ఎందుకంటే రీసెంట్గా వచ్చేసి మనకి ఇది ఒక కంపారిటివ్ ఆర్టికల్ అంటాం. సో ఇలాంటి ఆర్టికల్ మెయిన్స్ రాస్తున్నారంటే మాత్రం బొమ్మే అండి, అంత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఖచ్చితంగా దీని గురించి మనము తెలుసుకోండి. నేను ఓవర్వ్యూగా ఈ ఆర్టికల్ చెప్తాను. సో అంతకుమించి పెద్ద కాన్సెప్ట్ లేదు, చాలా సింపుల్. ఇక్కడ రీసెంట్గా మనకి ఏంటంటే డిజిటల్ చూడండి, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది మనకి పార్లమెంట్లో అనేది రానున్న సెషన్లో అనేది ఇంప్లిమెంట్ అనేది చేయబోతున్నారు. సో అంటే ఈ బిల్ అనేది తేబోతున్నారు. సో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉంటుందో సో దాన్ని అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు 2022లో నుంచి కూడా. అంటే ఇప్పుడు రానున్న కాలంలో అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే పాస్ అయిన తర్వాత అది యాక్ట్ అవుతుంది, అప్పుడు చదువుతాము. బట్ ఇక్కడ రానున్న మాన్సూన్ సెషన్ కోసం దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూనియన్ క్యాబినెట్ నుంచి కూడా అప్రూవల్ అనేది పొందారు. కాకపోతే సార్ ఇది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, దీన్నే మనం ప్రైవసీ బిల్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇది ప్రైవసీ సంబంధితమైన బిల్ అన్నమాట. సో పర్సనల్ డేటా ప్రైవసీ గురించి వస్తున్న బిల్ ఇక్కడ ఓకే. కాకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ వేరు, ప్రైవసీ బిల్ వేరు. కాకపోతే ఇక్కడ తెచ్చిన బిల్ అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్లో మార్పులు తెస్తుందనే చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళు ఈ యొక్క డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ కొన్ని సజెషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? మనకి గవర్నమెంట్ చేస్తున్న ఏ పనుల్లో అయినా సరే ప్రజలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, ఖచ్చితంగా డేటా అనేది ఉండాలి, తెలుసుకునే హక్కు ప్రతి ఒక్క ప్రజలకి డెమోక్రసీలో ఉందనేది చెప్తున్నాను అనమాట. ఇలాంటి రైట్ టు ఇన్ఫర్మేషన్లో మనకి సెక్షన్ 8, సో చూడండి సెక్షన్ 8 క్లాస్ 1J, ఇందులో ఏంటంటే ఒక పాయింట్ అనేది తెలిపారు. అక్కడ ఏంటంటే చూడండి ఎక్సెప్టింగ్ ఇన్ఫర్మేషన్. సో అందులో ఏంటంటే ఎక్సెప్టింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ అనేది తిరస్కరించవచ్చు. ఎక్సెప్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వాట్ గ్రౌండ్స్? సో ఎక్సెప్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలేట్ టు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే అందులో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందువల్ల పర్సనల్ ఇన్ఫో ఉంది, ప్రైవసీ అనేది అందులో డిస్టర్బ్ అవుతుంది, అందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందించట్లేదు అనేది వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడ ఈ బిల్లో ఒక పాయింట్ చాలా స్ట్రాంగ్గానే చెప్తున్నారు. సార్ పర్సన్ అంటున్నారు కదా, ఈ పర్సన్ అనేది ఈ బిల్లో ఎవరిని సూచిస్తుంది? ఈ బిల్ ప్రకారం పర్సన్ అనేది ఎవరిని సూచిస్తుంది అంటే చూడండి, పీపుల్ని సూచించవచ్చు, ప్రజలను సూచించవచ్చు, తర్వాత బిజినెస్ని కూడా అనొచ్చు. అలాగే ఏంటంటే స్టేట్ని కూడా సూచించవచ్చు. ఎప్పుడైతే ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది స్టేట్కి సంబంధితమైన, బిజినెస్ సంబంధితమైన, పీపుల్ సంబంధితమైన ఇన్ఫర్మేషన్ అవుతుందో అప్పుడు మనకి మెల్లమెల్లగా ఏంటంటే ఎలాగైతే మనకి చూడండి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ టూల్గా అనేది ఆయుధంగా అనేది మిగిలిందనమాట. ఇప్పుడు ఈ యొక్క డేటా ప్రొటెక్షన్ ప్రైవసీ బిల్ ద్వారా ఏంటి ఇది రైట్ టు డినై ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారా? అంటే ఉల్టా, అంటే ఆపోజిట్ లాస్ అంటారు. రైట్ టు డినై ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో వస్తుంది. రైట్ టు డినై ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఎవరైనా సరే ఇక్కడి నుంచి ఏంటంటే గవర్నమెంట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ని డినై చేసే హక్కు కూడా వాళ్ళకు ఉందన్నమాట. సో ఎప్పుడైతే రైట్ టు డినై ఇన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడు ఇది యూస్లెస్ కదండి, అదే వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎంత క్రూషియల్ అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ టు డినై ఇన్ఫర్మేషన్ ఆన్ వాట్ గ్రౌండ్స్? ఇండివిజువల్ ప్రైవసీని ఇక్కడ తీసుకొచ్చి ఆ ప్రైవసీని ఉల్లంఘిస్తున్నట్టు ఏంటంటే వాళ్ళు దీన్ని మనం తిరస్కరించడం అనేది జరుగుతుంది అనేది చెప్తున్నాను అనమాట. సో కాకపోతే ఇప్పుడు ఈ యొక్క క్లాస్ అనేది ఏంటంటే చాలా వరకు అన్లాఫుల్ యాక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇతర వాటిని కూడా బయటికి తిన్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చిందండి? కరప్షన్ని నిర్మూలించడానికి చాలా వరకు తీసుకొచ్చిన ఒక ఆయుధంగా ఉండిందే ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది. కానీ ఇప్పుడు ఈ కరప్షన్ని నిర్మూలించడానికి ఉంటున్న ఆయుధాన్ని ఏంటంటే ఈ ప్రైవసీ పేరిట కొన్ని ఇబ్బందులు అనేది కలిగిస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న చట్టాల్లో అతి ముఖ్యమైన చట్టం ఏంటంటే మన ఇండియాలో ఉన్న చట్టం ఏదంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. చాలా ఎందుకంటే ఉన్న వాటన్నిటిలో కూడా ఒక ట్రాన్స్పరెంట్ లా ఏదైనా ఉందంటే అది మన రైట్ టు ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్కి ప్రైవసీ లా ద్వారా భంగం అనేది కలిగిస్తున్నారు, ఇబ్బంది అనేది కలిగిస్తున్నారు అనేది ఇక్కడ ఈ ఆర్టికల్ ద్వారా క్లియర్గానే చెప్పడం అనేది జరిగిందనమాట.
సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ చూడొచ్చు, జేమ్స్ వెబ్ టెలిస్కోప్. సో ఇది మనకి ఇక్కడే ఇచ్చున్నారు కాబట్టి ఇది మీరు చదివితే సరిపోతుంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి కూడా ఏంటంటే 1 సంవత్సరం అనేది పూర్తి చేసుకునింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. చాలా విషయాలు మనకి ఇంతకుముందు కూడా రీసెంట్ టైంలో బ్లాక్ హోల్, సో బ్లాక్ హోల్ని, గ్యాలక్సీస్ని, ఇంకా చాలా వరకు ఏంటంటే ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ అన్నింటినీ కూడా ఏంటంటే కలెక్ట్ చేయగలిగడంలో అద్భుతమైన పొటెన్షియల్ అనేది ఉంది. అలాంటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వాళ్ళ యొక్క ఇమేజింగ్లో ఏంటంటే రో ఓపియాచ్యూ క్లౌడ్ కాంప్లెక్స్, గుర్తుపెట్టుకోండి. ఈ రో ఓఫ్యూచి క్లౌడ్ కాంప్లెక్స్ అంటే ఏంటో తెలుసుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. సో దీన్ని వాళ్ళు కనుగొన్నారు. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్, నాసా వారు రీసెంట్గా ఈ ఇమేజ్ అనేది రిలీజ్ చేశారు. ఈ రో ఓఫ్యూచి క్లౌడ్ కాంప్లెక్స్ అనేది క్లోజెస్ట్ స్టార్ ఫార్మింగ్ రీజియన్ టు ఎర్త్. మనకి భూమి, ఈ సోలార్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, సన్ ఏదైతే ఉంటుందో అది ఫామ్ అయింది ఎప్పుడండి అంటే సుమారుగా 4.6 బిలియన్ ఇయర్స్ అంటాం. అంటే 4.6 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఒక క్లౌడ్లా ఉండింది, ఒక మబ్బులా ఉంది, ఒక నెబులాలా ఉండింది మన సోలార్ సిస్టమ్, ఒక సన్ అనేది. అలాంటి ఒక సోర్స్ నుంచే స్టార్ అనేది ఫామ్ అవుతుంది. అలాంటి ఒక పద్ధతిలో మనకి ప్రస్తుతం దగ్గరలో ఉండి ఒక స్టార్ పుడుతుంది, ఒక కొత్త స్టార్ అనేది జన్మనిస్తుంది. సో అదే ఇక్కడ రో ఓఫ్యూచి క్లౌడ్ కాంప్లెక్స్ అనేది, అంటే న్యూ బర్త్ ఆఫ్ ఎ స్టార్ని, మనకి ఎర్త్కి దగ్గరలో ఉంటున్న న్యూ బర్త్ ఆఫ్ ఎ స్టార్ని ఇది అంటాం. సో అలాగే ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే ఇది 1 ఇయర్ నుంచి దీన్ని స్టడీ చేసి వీటి ఇమేజెస్ అంతా కూడా రీసెంట్గా ఈ యొక్క నాసా ఏజెన్సీ తరపు నుంచి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి కూడా ఏంటంటే వాళ్ళు అన్వీల్ చేయడం, అంటే బయట పెట్టడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఇమేజెస్ ద్వారా ఏంటంటే నెబులా, సో అక్కడ ఉంటున్న క్లౌడ్, ఇంటర్స్టెల్లార్ క్లౌడ్స్, డస్ట్ కానీ ఎలా ఉంది, ఒక కొత్త స్టార్ వచ్చేసి చిన్న పిల్లోడు పుట్టేటప్పుడు ఎలా ఉన్నాడు, అదేవిధంగా న్యూ స్టార్ ఫామ్ అవుతున్న కండిషన్స్ ఎలా ఉందనేది అక్కడ చెప్తున్నారనమాట. సో వీటన్నిటి గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తెలుస్తుందని చెప్తున్నారు. అలాగే సోలార్ సిస్టమ్ 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో అనే దాని గురించి స్టడీ చేయడానికి కూడా ఇక్కడ ఈ ఇమేజ్ స్టడీ చేయడం ద్వారా తెలుస్తుంది అనేది క్లియర్గా చెప్తున్నారు ఇందులో. సో మొత్తానికి ఏంటంటే మనం 4.5 బిలియన్ ఇయర్స్ వెళ్ళైతే చూడలేం కాబట్టి అక్కడ ఎలా స్టార్ ఫామ్ అయిందో దీన్ని అబ్జర్వ్ చేయడం వల్ల తెలుసుకోవచ్చు అన్నాం. చాలా వరకు ఈ నెబులా అనేది డస్టీ, చాలా వరకు దుమ్ము ధూళితో నిండిన ఒక క్లౌడ్ లాగా ఉంది. రో ఓఫియోచి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ రో ఓఫియోచి క్లౌడ్ అంటే ఏంటి అనేది మీకు ఎగ్జామ్లో చాలా క్రూషియల్, ఇలాంటిదే మీకు అడగచ్చు. అందువల్లనే కొద్దిగా క్రిటికల్గా అనేది మీరు తెలిసి పెట్టుకోవాలి. సో ఎందుకంటే ఒక స్టార్ ఎలిమినేట్ అవ్వడానికి ఒక స్టెల్లార్ క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతుంది అనే వాటి గురించి ఉంటున్న ఇన్ఫర్మేషన్ అనేది దీని ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్ ఆఫ్ దిస్ ఆర్టికల్, మీరు ఒకసారి చదవండి, ఇది రీడబుల్ ఆర్టికలే. యాక్చువల్గా ఏంటంటే డిస్ప్యూట్ సెటిల్మెంట్స్ మన ఇండియా చూడండి, WTOలో ఏంటంటే మన ఇండియా ఒకవైపు అలాగే USA ఒకవైపు, 2 దేశాల మధ్య ఏంటంటే చాలా ట్రేడ్ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయండి. ట్రేడ్ డిస్ప్యూట్స్ అంటారు, ట్రేడ్ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి, చాలా ట్రేడ్ డిస్ప్యూట్స్ అనేది. ఆ ట్రేడ్ డిస్ప్యూట్స్లో ఏంటంటే రీసెంట్గా మోడీ గారు లాస్ట్ మంత్ వెళ్ళారు కదా. సో USA వెళ్ళి విజిట్ చేసిన తర్వాత ఏంటి సుమారుగా విజిట్ చేసి వచ్చిన తర్వాత 6 డిస్ప్యూట్స్ అనేది సెటిల్ అయిపోయాయి అనమాట. 6 డిస్ప్యూట్స్ అనేది సెటిల్ అనేది అయిపోయాయి. ఇంకా మల్టిపుల్ డిస్ప్యూట్స్ అనేది సెటిల్మెంట్స్ అనేది వచ్చేస్తున్నాయి. సో ఇదేంటంటే 2 దేశాల మధ్య ఒక సత్సంబంధాన్ని అలాగే మళ్ళీ ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ని, బాండింగ్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఏంటంటే ఇండికేటింగ్ అనేది చేస్తున్నది మనకి క్లియర్గా అనేది కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ సో సింపుల్ ఈ ఆర్టికల్ ఏంటంటే ఈ ట్రేడ్ డిస్ప్యూట్స్ అనేది రిసాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. మెల్లమెల్లగా మన ఇండియా అనేది మోస్ట్ ఫేవర్డ్ నేషన్గా అనేది మారే అవకాశాలు ఉన్నాయి USAకి. అలాగే ఇంకా 2 దేశాల మధ్య ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఇంకా ఎక్కువగా జరగడానికి అవకాశం ఉన్నాయి. ఇదే ఈ యొక్క ఆర్టికల్ ద్వారా చెప్పడం అనేది జరిగిందనమాట. సో ముఖ్యంగా అందులో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ డిస్ప్యూట్స్లో ఒక ఇంపార్టెంట్ డిస్ప్యూట్స్ ఏంటంటే ఇక్కడ చెప్పుకుంటారు. ఇక్కడ చెప్పుకున్నారు చూడండి, నేషనల్ సోలార్ మిషన్ సంబంధితమైన ట్రేడ్ డిస్ప్యూట్ అనేది 2 దేశాల మధ్య చాలా ఎక్కువగా ఉంది. ఆ డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ WTOలో డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ఈ డిస్ప్యూట్ అనేది సెటిల్మెంట్కి అనేది తెచ్చున్నారనమాట. సో ఇది అక్కడ ఉన్న ఆర్టికల్ యొక్క అవుట్కమ్. సో మొత్తానికి ఏంటి న్యూ చాప్టర్ బిగిన్ అనేది అవబోతుంది. అంటే ఏంటి, ఫైండింగ్ మ్యూచువల్లీ అగ్రీడ్ సొల్యూషన్స్, అంటే ఇద్దరం కూడా నువ్వా నేనా అనేది కాకుండా ఇద్దరం కలిసి ఒక లాంగ్ స్టాండింగ్ ఎక్కువ కాలం ఉంటున్న డిస్ప్యూట్స్ అన్నింటినీ కూడా రిసాల్వ్ చేసుకుంటూ మనం ఏంటంటే ఒకే ఐడియాలజికల్గా మనం వెళ్తూ ఉందాము అనేది ఇక్కడ గేరప్గా అవుతున్నట్టు చెప్తుంది. అలాగే ఏంటి దీని ద్వారా ఏంటంటే కొత్త డిప్లొమసీని, బైలాటరల్ నెగోషియేషన్, ఇంకా 2 దేశాల మధ్య సంబంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసే విధంగా అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటి దీని ద్వారా ఏంటి స్కేల్ న్యూ హైట్స్, అంటే మనం ఇంకా ఒక అద్భుతమైన ఎత్తుకు అనేది మన బంధం అనేది ఈ 2 దేశాల యొక్క కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పారు. అది ఈ ఆర్టికల్ యొక్క అవుట్కమ్ అన్నమాట. సో పర్టికులర్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ ఏం లేవు, అందుకే నేను జస్ట్ అవుట్కమ్ చెప్పాను. సో తర్వాత
ఇక్కడ చూడండి ఈ రోజు యొక్క క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అండ్ రో ఆఫ్ యూచి క్లౌడ్ కాంప్లెక్స్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ చెప్పబడిన దాంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్టో మీకు ఆన్సర్స్ అనేది కమెంట్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్ ఇప్పుడే నేను చెప్పాను. సో ఇలా పార్టిసిపేషన్ మీరు ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ ఆర్టికల్ అనేది మీకు క్లియర్గా అనేది చెప్పడం జరిగింది. సో ఇలాంటి అద్భుతమైన ఆర్టికల్స్కి కీప్ ఫాలోయింగ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అలాగే స్టూడెంట్స్ మన హిందూ అనాలిసిస్ రెగ్యులర్గా ఫాలో అవుతారండి. సో సమ్ టైమ్స్ కొన్ని కండిషన్స్ వల్ల డిలే అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, బట్ ద కంటెంట్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ అట్ ఎనీ కాస్ట్. మన టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్స్ అనేది మీకు అందుబాటులో ఉంటాయి. సో వాటిని కూడా మీరు పొందొచ్చు అనమాట. తర్వాత మీకు యూపీఎస్సీ జాయిన్ అవ్వాలనుకున్నారంటే నెలసరి 5,000 చొప్పున కట్టుకుంటూ కూడా ఆన్లైన్ మెథడ్లో లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్ మీరు పొందవచ్చు. అలాగే ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలనుకున్నా కానీ హైదరాబాద్ మరియు వైజాగ్లో మన ఇన్స్టిట్యూషన్స్ అనేది రన్ అవుతున్నాయి. మీరు నేరుగానే వచ్చి 3 days ఫ్రీ డెమో క్లాస్ విని తర్వాత నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే బ్లాక్ బస్టర్ ఆఫర్ కూడా మీకు కలిగిస్తున్నాం. ఎనీ 2 కోర్సెస్, ఇక్కడ చెప్పబడిన కోర్సెస్లో ఏదైనా 2 కోర్సెస్ అనేది మీకు ఏంటంటే సో 15,000 రూపీస్ కాస్ట్కి అందించడం అనేది జరుగుతుంది. ఇలాంటి మరింత ఎన్నో ఆఫర్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాలంటే వారు తగినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తారనమాట. ఈ బ్లాక్ బస్టర్ ఆఫర్ లిమిటెడ్ టైం మాత్రమే, ఇంకా 22 జూలై వరకు మాత్రమే, అంటే ఇంకా 4 రోజులు మాత్రమే అండి. త్వరపడండి. ఓకే బాయ్. ఓకే గైస్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day.